చదవండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. 82వ అధ్యాయము. కృష్ణ బలరాములు వృందావన వాసులను కలుసుకొనుట. ఒకసారి కృష్ణ బలరాములు ప్రశాంతముగా వారి గొప్ప నగరమైన ద్వారకలో నివసిస్తున్న కాలములో కల్పము అనగా బ్రహ్మ రోజులో ఒకసారి సంభవించునట్టి అత్యాశ్చర్యకరమైన సంపూర్ణ సూర్యగ్రహణము ప్రతి కల్పము చివరన సూర్యమండలమును ఒక పెద్ద మేఘము కప్పివేయును. మహావృష్టి సంభవించి స్వర్గలోకము వరకు గల దిగువ లోకములనన్నింటినీ ముంచెత్తును. సూర్యగ్రహణము సంభవించెను. ఖగోళ శాస్త్రము గణాంకముల ప్రకారము అరుదైన ఈ సూర్యగ్రహణము ఎప్పుడు సంభవింపనున్నదో ముందుగానే జనులకు తెలుపబడెను. కనుక స్త్రీ పురుషులందరూ ఆనాడు కురుక్షేత్రంలోని సమంత పంచకము అను పవిత్ర ప్రదేశములో సమావేశమగుటకు నిర్ణయించుకొనిరి. పరశురాముడు 21 సార్లు దండెత్తి ప్రపంచంలోని క్షత్రియులందరినీ సంహరించిన పిమ్మట ఈ సమంత పంచకములోనే గొప్ప యజ్ఞములను నిర్వర్తించెను. కనుక ఇది పుణ్యక్షేత్రముగా ప్రసిద్ధి చెందెను. పరశురాముడు ఈ లోకములోని క్షత్రియులందరినీ సంహరించెను. వారి రక్తము ఒక గొప్ప నదిగా ప్రవహించెను. పరశురాముడు 5 పెద్ద సరస్సులను త్రవ్వి రక్తముతో వాటిని నింపెను. వాటినే సమంత పంచకము అందురు. పరశురాముడు విష్ణుమూర్తి అవతారము. ఈశోపనిషత్తులో తెలుపబడినట్లు విష్ణుతత్వము ఎట్టి పాపము అంటదు. విష్ణుతత్వముకు ఎట్టి పాపము అంటదు. పరశురాముడు సంపూర్ణ శక్తిశాలి. పాపరహితుడైనను ఆదర్శవంతమైన నడవడికను ప్రదర్శించుట కొరకై క్షత్రియులను వధించినందుకు పాప పరిహారముగా సమంత పంచకములో గొప్ప యజ్ఞములను అతడు నిర్వర్తించెను. తన ఉదాహరణతో పరశురాముడు కొన్నిసార్లు వధించుట అవసరమైనను అది ప్రశస్తమైన కార్యము కాదని రుజువు చేసెను. క్షత్రియులను వధించినందుకు తాను కూడా పాప పరిహారము చేసుకొనుట అవసరమని పరశురాముడు భావించెను. కనుక అట్టి నిషిద్ధ కర్మలను ఆచరించుట చేత మనకు పాపము అంటును. జీవహింస అనాదిగా ప్రపంచమంతటా నిషేధించబడినది. సూర్యగ్రహణ పుణ్యకాల అవకాశమును వినియోగించుకుంటూ ప్రముఖులందరూ ఆ పుణ్య ప్రదేశముకు విచ్చేసిరి. అట్లు విచ్చేసిన ప్రముఖులలో అక్రూరుడు, వసుదేవుడు, ఉగ్రసేనుడు వంటి వృద్ధులు, గదుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు వంటి యువకులు కలరు. వారందరూ తమ విధి నిర్వహణలో చేయవలసి వచ్చిన పాపకార్యాలకు పరిహారము చేసుకొనుటకై అక్కడకు వచ్చిరి. ఇంచుమించు యదువంశ వీరులందరూ కురుక్షేత్రముకు వచ్చుట చేత ప్రద్యుమ్నుని పుత్రుడైన అనిరుద్ధుడు, యదువంశ సైన్యాధ్యక్షుడైన కృతవర్మ, సుచంద్రుడు, సుకుడు, సారణ్యుడు వంటి వారు ద్వారక రక్షణ కొరకై ఆ నగరములోనే నిలిచిపోయిరి. యదువంశస్థులు సహజముగానే గొప్ప సౌందర్యవంతులు. ఆ సమయంలో వారు సువర్ణాభరణములను, పుష్పమాలికలను, విలువైన వస్త్రములను అలంకరించుకొనుటయే కాకుండా వారు అస్త్రశస్త్రాలను కూడా ఆపమంటారా ప్రభుజీ? ఓకే. అస్త్రశస్త్రాలను కూడా ధరించి ఉండుట చేత వారి సోయగము మరింత దర్శనీయముగా ఉండెను. యదువంశ వీరులు దేవతల విమానములను స్ఫురణకు తెచ్చు పెద్ద పెద్ద రథములలో కురుక్షేత్రముకు వచ్చిరి. ఆ రథములను సముద్ర తరంగముల వలె కనిపించు మేలి జాతి అశ్వములు లాగుతుండెను. కొందరు యదువీరులు ఆకాశములోని మేఘాల వలె కదలాడు అత్యున్నతములైన ఏనుగులపై విచ్చేసిరి. వారి భార్యలు అందమైన పల్లకీలలో వచ్చిరి. ఆ పల్లకీలను మోయు బోయిలు కూడా విద్యాధరులకు వలె మిక్కిలి దర్శనీయులుగా ఉండిరి. కురుక్షేత్రములోని ఆ సమావేశము స్వర్గములోని దేవతల సభ వలె మనోహరముగా నుండెను. క్షేత్రమును చేరుకొనిన పిమ్మట యదువంశ వీరులు ఇంద్రియ నిగ్రహమును కలిగి శాస్త్రానుసారము పవిత్ర స్నానములను ఆచరించిరి. వారు తమ పాపములను పరిహరించుట కొరకై గ్రహణ కాలమున పూర్తిగా ఉపవసించిరి. ఆ గ్రహణ సమయములో యదువంశీయులు వందలాది గోవులను బ్రాహ్మణులకు దానము చేసిరి. ఆ గోవులన్నీ మిక్కిలి అందమైన వస్త్రములు మరియు నగలతో అలంకరించబడి ఉండెను. ఆ గోవుల కాళ్లకు బంగారు మువ్వలు,
మెడలో పుష్పమాలికలతో విరాజిల్లుతూ ప్రత్యేకముగా ఉండెను. హరే గ్రహణం కృష్ణ. హరే నెక్స్ట్ కృష్ణ వెళ్దామా? ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా హరే కృష్ణ. సుధామాతాజీనండి. ఆ, నేను చదవనా సుధామాతాజీ నాన్న? నేను చదవనా? ఒక్క నిమిషం. సుధామాతాజీ బాగున్నారమ్మా? బాగున్నానండి. చదవగలుగుతారా? చదువుతానండి. అంటే సెల్లో చూసే చదువుతానండి. అదే, ఆ సెల్లుని చూసి చదువుతారా? ఓకే, అవునండి. సరే ఒక్క నిమిషం అమ్మా. అయితే ముందు అమ్మ చదివినాయండి, తర్వాత మీరు చదువునండి. ఓకే ఓకే. అదే నాకు వేగంగా కనెక్ట్ అవ్వలేదు నాన్న, మళ్ళీ ఆగిపోతుందా గబుక్కుమని. సరే సరే సరే. ఎక్కడ ఉన్నావు నాన్న? 82వ అధ్యాయము 2వ పేజీ 698వ పేజీలో లాస్ట్ పారాగ్రాఫ్ మొదలు పెట్టాలి మాతాజీ. గ్రహణము విడిచిన పిమ్మట. అవును అక్కడి నుంచి. మాతాజీ. ఓకే అమ్మా. హరే కృష్ణ. చదవనమ్మా. చదవం. గ్రహణము విడిచిన పిమ్మట యదువంశ వీరులందరూ పరశురాముడు త్రవ్విన సరస్సులలో తిరిగి స్నానములు చేసిరి. అనంతరము నేతితో చేసిన ఆహార పదార్థములను బ్రాహ్మణులకు అర్పించిరి. శాస్త్రములలో 2 రకాల ఆహారములు పేర్కొనబడినవి. 1 అపక్వాహారము, 2 పక్వాహారము. అపక్వాహారము అనగా పచ్చి కాయగూరలు కాకుండా నీటిలో ఉడకబెట్టబడిన కాయగూరలు వంటి వానినే అపక్వాహారములు అంటారు. త్వైలపక్వమైనవి పక్వాహారములు అనగా చపాతి, పప్పు, అన్నము ఉడకబెట్టిన సాధారణ కూరగాయల వంటివి. పండ్ల రసములు అపక్వాహారములు. పూరీలు, కచోరీలు, సమోసాలు, లడ్లు వంటివి కూడా పక్వాహారములు. గ్రహణ సందర్భమున బ్రాహ్మణులందరికీ యదువంశీయులు ఏర్పాటు చేసిన భోజన పదార్థాలలో పక్వాహారములే ప్రధానముగా వడ్డించబడినవి. ఆనాడు యదువంశీయులు జరిపిన కార్యక్రమములన్నీ కర్ములు నిర్వర్తించు కార్యక్రమముల వలె కనిపించెను. కర్ములు కర్మకాండను నిర్వర్తించినచో దానికి ప్రతిఫలముగా ఒక ఉన్నత పదవి, చక్కని భార్య, చక్కటి ఇల్లు, చక్కటి సంతానము, ఐశ్వర్యము వంటి ఇంద్రియ తృప్తిని కలిగించు వాటినే కోరుకుంటారు. కానీ యదువంశీయుల ఉద్దేశము శ్రీకృష్ణుని పట్ల అచంచలమైన విశ్వాసము, భక్తిని ప్రకటించుటయే. యదువంశీయులందరూ మహాభక్తులు. అనేక జన్మలలో వారు చేసుకున్న పుణ్యకర్మల ఫలముల చేతనే శ్రీకృష్ణుని సాంగత్య సౌభాగ్యము వారికి లభించెను. కురుక్షేత్రంలో గ్రహణ స్నానములు చేయుటలోను, గ్రహణ కాలములో శాస్త్ర నియమాలను అనుసరించి బ్రాహ్మణులకు భోజన కార్యక్రమం వంటి వాటిలో వారికి గల ఒకే ఒక ఆలోచన శ్రీకృష్ణుని పట్ల తమ భక్తిని ప్రకటించుటయే. నిరంతరము వారికి ఆరాధనీయుడు శ్రీకృష్ణుడే, ఇతరులెవరునూ కారు. బ్రాహ్మణ భోజన ప్రసాదములు ముగిసిన పిమ్మట అతిథేయి అయినవాడు అతిథుల అనుమతితో ప్రసాదమును స్వీకరించుట పరిపాటి. అట్లు బ్రాహ్మణుల అనుమతిని పొంది యదువంశీయులందరూ భోజనములు చేసిరి. అనంతరము వారందరూ మహావృక్షముల నీడలలో కొంతసేపు విశ్రాంతి తీసుకొనిరి. పిమ్మట తమను దర్శించగోరి వచ్చు వారిని కలుసుకొని సంభాషించిరి. అట్టి వారిలో బంధుమిత్రులు, సామంతరాజులు కలరు. యదువంశ వీరులను కలుసుకొనుటకు వచ్చిన సామంతరాజులలో మత్స్య, ఉసీనర, కోసల, విదర్భ, కురు, సృంజయ, కాంబోజ, కేకయ, మద్రాసు కుంతి, ఆనర్త, కేరళ ఇత్యాది వివిధ దేశముల పాలకులు కలరు. వారిలో కొందరు పాలకులు శత్రువర్గములకు సంబంధించిన వారు, కొందరు మిత్రులు. అయితే యదువంశీయులను దర్శించగోరి వచ్చిన వారిలో అనేకులు కూడా అక్కడే అనేకులు బృందావనము నుండి వచ్చినట్టు వారు. కృష్ణ బలరాములతోడి వియోగము చేత బృందావన వాసులందరూ మిక్కిలి విచారముతో ఉండిరి. ఆ సూర్యగ్రహణమును అవకాశముగా తీసుకొని వారందరూ తమ ప్రాణములకు ప్రాణమైన కృష్ణ బలరాములను దర్శించుట కొరకై నందమహారాజు నాయకత్వమున కురుక్షేత్రమునకు విచ్చేసిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ నాన్న. చదువుతారమ్మా సుధామాతాజీ?
చదువుతాను ప్రభుజీ. చదువుతాను. ఎక్కడి నుంచి అండి? స్క్రీన్ మీకు కనబడుతుంది దగ్గర నుంచి బృందావన వాసి. హరే కృష్ణ. బృందావన వాసులు యదువంశము వారికి శ్రేయోభిలాషులు, వారికి ఆప్తమిత్రులు. చాలా కాలం పిమ్మట ఆ ఇరు వర్గముల వారు కలుసుకొనట గొప్ప ఉద్వేగపూరితమైన సన్నివేశము. యాదవులు బృందావన వాసులు ఒకరినొకరు కలుసుకొని మహదానందమును అనుభవించిరి. అది ఒక అద్భుత దృశ్యము. చిరకాల వియోగము పిమ్మట అట్లు వారు తిరిగి కలుసుకొనున్నందుకు వారు హృదయములు ఆనందముతో ఉప్పొంగినవి. అప్పుడే విచ్చుకొనిన తామర పూల వలె వారి వదనములు కళకళలాడుతూ ఉండెను. వారి కనులలో ఆనంద బాష్పములు నిండినవి. దేహములు రోమాంచితములైనవి. ఆ ఆనంద పారవశ్యము చేత కొంతసేపు వారికి నోట మాట రాలేదు. మరో విధముగా ఇరుపక్షములు వారును మహదానంద సాగరములలో మునిగిపోయిరి. ఒక చోట పురుషులు ఈ విధముగా పరస్పరము కలుసుకునగా, మరొక చోట ఇరుపక్షముల స్త్రీలు ఒకరినొకరు కలుసుకుని ఎంతగానో సంతోషించిరి. ఒకరినొకరు ఆలింగనం చేసుకొనుచు మందహాసములతో, ప్రేమ వాత్సల్యములతో, ఉట్టిపడు కన్నులతో వీక్షించుకొని సాగిరి. వారు అట్లు ఆలింగనం చేసుకొనిన సమయములో ఒకరి గుండెలకు పూసుకొనిన కుంకుమ మరొకరికి అంటుతుండెను. అందరూ స్వర్గ సుఖములను అనుభవించసాగిరి. హృదయపూర్వకముగా ఆలింగనము చేసుకొనటతో వారి చెక్కిళ్లపై హర్షాశ్రువులు దారలు కట్టసాగినవి. పిల్లలు పెద్దలకు నమస్కరించగా, పెద్దలు పిన్నలను ఆశీర్దిస్తుండిరి. వారు ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఒకరి యోగక్షేమములు మరొకరు తెలుసుకొనసాగిరి. చివరకు అందరి సంభాషణలు శ్రీకృష్ణుని పైకి మరలెను. అక్కడ చేరిన బంధుమిత్రులందరికీ ఈ లోకంలో శ్రీకృష్ణుడు ప్రదర్శించిన దివ్యలీలలన్నిటితోనూ సంబంధము కలదు. వారి కార్యకలాపములన్నిటికీ శ్రీకృష్ణుడే కేంద్ర బిందువు. వారి కర్మలు సాంఘికములైనను, రాజకీయములైనను, ధర్మ సంబంధములైనను అన్ని దివ్యములే. మానవ జీవితంలో పరమోన్నత స్థితికి జ్ఞాన వైరాగ్యములే ఆధారములు. శ్రీమద్ భాగవతములో తెలుపబడినట్లు శ్రీకృష్ణునకు చేయు భక్తియుక్త సేవ చేత ఉత్తమ జ్ఞాన వైరాగ్యములు సహజముగానే ఏర్పడును. యదువంశములోని కుటుంబ సభ్యులు, బృందావనములోని గోపాలకులందరూ తమ మనస్సులను శ్రీకృష్ణుని పైననే కేంద్రీకరించిరి. ఉత్తమ జ్ఞానమునకు అది లక్షణము. వారి మనస్సులు నిరంతరము శ్రీకృష్ణునిపై నెలకొనుట ద్వారా సహజముగానే వారు భౌతిక కార్యకలాపముల నుండి విముక్తులైరి. జీవితంలో ఇట్టి స్థితినే శ్రీల రూపగోస్వామి యుక్త వైరాగ్యముగా పేర్కొనిరి. కనుక జ్ఞాన వైరాగ్యములనేవి తత్వచింతన చేత గాని, శూన్యమగుట చేత గాని కలుగవు. శ్రీకృష్ణునితో అనుబంధమునకు ఏర్పరుచుకొని అతడిని గూర్చి చర్చిస్తూ అతడిని ఆరంభించినప్పుడే అవి సిద్ధించును. కురుక్షేత్రంలో జరిగిన ఈ సమావేశంలో చాలా కాలం పిమ్మట సోదర సోదరీమణులైన కుంతి మరియు వసుదేవులు కలుసుకొనిరి. తమ తమ కుమారులు, కోడండ్రు, పిల్లలు వంటి కుటుంబ సభ్యులందరినీ వారు కలుసుకొనిరి. ఒకరితోనొకరు కలిసి సంభాషిస్తూ పూర్వపు దుఃఖములన్నిటినీ వారు మరిచిరి. కుంతీదేవి తమ సోదరుడైన వసుదేవునితో ఇట్లనెను: ప్రియ సోదరా, నేను మిక్కిలి దురదృష్టవంతురాలను. నా కోరికలలో ఒకటి కూడా నెరవేరలేదు. లేనిచో సాధువు లాంటి సోదరుడు నా కష్ట సమయములో యోగక్షేమములను విచారించుటకు రాలేకపోవుట ఎట్లు సంభవించును? ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు పన్నిన కుతంత్రములన్నీ తను పుత్రులను ప్రవాసితులను చేసిన నాటి దుర్భరమైన రోజులను బహుశా కుంతీదేవి స్మరించినట్లు కనిపించెను. ఆమె ఇంకనూ ఇట్లనెను: ప్రియ సోదర, ఎవరికైనా విధి వక్రించినచో వారి ఆప్తబంధువులు కూడా వారిని విస్మరించుదురు. అట్టి స్థితిలో కన్న తండ్రి, కన్న తల్లి, కన్న బిడ్డలు కూడా వారిని విస్మరించుట జరుగును. కనుక సోదరా, నిన్ను నేను నిందించను. వసుదేవుడు తన సోదరుడు సరే ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ ఉన్నారమ్మా? శారదా మాత ఉన్నారా? శారదా స్వరూపిణి పద్మావతి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ. అప్పుడు వసుదేవుడు కుంతీదేవికి సమాధానము చెప్తూ,
బాధపడకు, నీవు నన్ను ఈ రీతిగా నించవద్దు. విధి చేతనే మనమందరము కీలుబొమ్మలమని ఎల్లప్పుడూ మనము గుర్తు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ భగవదీనులై అయి ఉన్నారు. అతని నియంత్రణలోనే అన్ని రకముల కార్యకర్మలు, వాటి ఫలాలు వసగుడుతాయి. సోదరి, కంసునిచే మేము మిక్కిలి పీడింపబడినట్లు నీకు బాగా తెలుసు. వాని దురాగతాల వలన మేమంతా చెల్లాచెదురయ్యాము. మేమిప్పుడు సర్వదా చింతాపూర్ణులమై ఉండేవాళ్ళము. భగవదనుగ్రహం వలన అని నచ్చ చెప్పాడు. సంభాషణము తరువాత వసుదేవ ఉగ్రసేనులు తమను చూడవచ్చిన రాజులను సాదరంగా ఆహ్వానించారు. అచ్చట శ్రీకృష్ణుని దర్శించి అందరూ దివ్యానందాన్ని పొంది పరమ ప్రశాంతులయ్యారు. ఆ విధంగా వచ్చిన వారిలో భీష్ముడు, ద్రోణాచార్యులు, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, పుత్ర సహితురాలిగా గాంధారి, కుంతీదేవితో పాటు పాండవులు, సంజయుడు, విదురుడు, కృపాచార్యుడు, కుంతిభోజుడు, విరాటుడు, భీష్ముడు, నగ్నజిత్ రాజు, పురజిత్తుడు, ద్రౌపదుడు, శల్యుడు, దుష్టకేతువు, కాశీరాజు, ధమఘోషుడు, విశాలాక్షుడు, కేకయరాజు, యుధామన్యుడు, సుశర్మ, పుత్ర సహితుగా కాహ్లీకుడు, ధర్మరాజు యొక్క పలువురు సామంతులు ఉన్నారు. వేల కొలది ప్రాణులతో కూడి ఉన్నట్టి శ్రీకృష్ణుని చూసి సందర్శకులు ఆ సౌందర్య దివ్య విభూతి దర్శనముతో పూర్ణ సంతుష్టులయ్యారు. కృష్ణ బలరాములను చూసి వారిచే యథావిధిగా ఆదర్శింపబడిన సందర్శకులు యదువంశములను, ముఖ్యంగా కృష్ణ బలరాములను ఘనంగా కీర్తించసాగారు. ఉగ్రసేనుడు భోజరాజు కనుక యదుపతిగా పిలువబడ్డాడు. అందుకే సందర్శకులందరూ అతనినే సంబోధిస్తూ ఉగ్రసేన, భోజపతి. యథార్థానికి కేవలము యాదవులే ఈ భౌతిక జగత్తులో అన్ని విధాలుగా పరిపూర్ణతను సాధించినట్టి వ్యక్తులు. మీకు జయము జయము. అనేక సంవత్సరములు ఘోరమైన తపస్సులు కావించి యోగులు ఎవ్వనిని అన్వేషిస్తారో అట్టి శ్రీకృష్ణుని మీరు సర్వదా దర్శింపగలడమే మీ విశేష పరిపూర్ణ స్థితి. మీరంతా ఆ దేవదేవునితో ప్రతి క్షణము ప్రత్యక్ష సంపర్కముతో ఉంటారు అని అన్నారు. వారు ఇంకను పలుకుతూ ఈ విధంగా అన్నారు. వేద మంత్రాలన్నీ దేవదేవుని కీర్తిస్తాయి. శ్రీకృష్ణుని పాద పద్మాలను ప్రక్షాళించినందుకు గంగా జలము పరమ పవిత్రమైనదిగా భావించబడింది. వేదములు శ్రీకృష్ణుని ఆదేశములే కాని అన్యము కావు. వేదాధ్యయనము యొక్క ప్రయోజనము శ్రీకృష్ణుని తెలుసుకోవడమే. కనుక శ్రీకృష్ణుని వాక్కులు, ఆయన లీలా కథలు సర్వదా పావనములై ఉంటాయి. కాలము, పరిస్థితులు ప్రభావముచే ఈ జగత్తు యొక్క సకల విభూతులు దాదాపుగా నశించిపోయాయి. కానీ శ్రీకృష్ణుడు ఈ జగత్తులో ఆవిర్భవించాడు కనుక అతని పద్మస్పర్శచే సమస్త సన్మంగళ లక్షణాలు తిరిగి కనిపిస్తాయి. అతని సన్నిధి కారణంగానే మా అభిలాషలు, కోరికలు క్రమంగా తీరుతున్నాయి. రాజా భోజపతి, మీరు వైవాహిక బంధముచే రక్త బంధముచే యదువంశముతో సంబంధాన్ని కలిగి ఉన్నారు. తత్ఫలితంగా మీరు శ్రీకృష్ణునితో నిత్య సాంగత్యాన్ని కలిగి ఉన్నారు. ఏ సమయంలోనైనా అతన్ని చూడటానికి లేదా స్పృశించటానికి మీకెట్టి ప్రయాస లేదు. శ్రీకృష్ణుడు మీతో కలిసి నడుస్తాడు, మీతో సంభాషిస్తాడు, మీతో కలిసి కూర్చుంటాడు, మీతో కలిసి విశ్రమిస్తాడు, మీతో కలిసి భోజనం చేస్తాడు. యాదవులు నరకానికి రాజమార్గంగా భావించబడే లౌకిక కలాపాలలోనే సర్వదా నియుక్తులైనట్లు కనిపిస్తారు. కానీ విష్ణుతత్వ కోవకు చెందిన ఆదిదేవుడు సర్వజ్ఞుడు, సర్వత్రా ఉన్నాడు.
సర్వశక్తిమంతుడు అయిన శ్రీకృష్ణుని సన్నిధి కారణంగా నిజానికి మీరంతా భౌతిక కల్మష విముక్తులై దివ్యమైన ముక్తి పదంలో బ్రహ్మభూత స్థితిలో నెలకొన్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఉమామాతాజీ ఉన్నారమ్మా? విజయమాత చదువుతారమ్మా? చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ. సూర్యగ్రహణ సమయంలో శ్రీకృష్ణుతో పాటు యదువంశీయులందరూ కురుక్షేత్రముకు వస్తుండిరనే వార్తను విని బృందావన వాసులు నందమహారాజు నాయకత్వంన అక్కడికి వెళ్ళుటకు సిద్ధపడిరి. అతని అనుచరులైన గోపాలకులు తమ ఎడ్లబండలో సామగ్రినంతటిని ఎక్కించుకొని తమకు ప్రియమైన కృష్ణ బలరాములను దర్శించి వేడుకతో అశేష బృందావన వాసులు కురుక్షేత్రములకు విచ్చేశారు. బృందావనంలోని గోపాలకులు కురుక్షేత్రము వచ్చుటను చూచి యదువంశీయులందరూ ఎంతగానో ఆనందించరు. బృందావన వాసులను చూడగానే వారందరూ లేచి నిల్చుని స్వాగతము పలికిరి. వారు కోల్పోయిన ప్రాణములు తిరిగి వచ్చినట్లుగా ఆనందించిరి. ఈ వర్గముల వారును ఎంతో కాలముగా ఒకరినొకరు కలుసుకొనవలనను ఆరాటంతో ఉండిరి. చివరికి అట్లు కలుసుకోగానే ఒకరినొకరు గాఢాలింగనం చేసుకుని చాలా సమయము అట్లే ఉండిపోయేది. వసుదేవుడు దూరము నుండి నందమహారాజును చూసి ఒక్కసారిగా ముందుకు దూకి అతడిని గాఢముగా ఆలింగనం చేసుకొనెను. అంతేకాకుండా కంసుడు తమను ఎట్లు బందీలుగా చేసినది, తన బిడ్డలను నిర్దాక్షిణ్యముగా ఎట్లు వధించినది, శ్రీకృష్ణుడు జన్మించగానే అతడిని నందమహారాజు వద్దకు తానెట్లు తీసుకుని వెళ్ళినది, అక్కడ నందమహారాజు యశోదా కృష్ణ బలరాములను తమ సొంత పుత్రుల వలె పెంచి పెద్ద చేసిన వైనమును, ఆ పూర్వ కథనంతటిని స్మరిస్తూ వసుదేవుడు నందమహారాజుతో సంభాషించాను. అప్పుడు కృష్ణ బలరాముడు కూడా నందమహారాజు యశోదను ఆలింగనం చేసుకుని వారి పాదములకు ప్రణమిల్లేది. పితృవాత్సల్యము చేత కృష్ణ బలరాముల గొంతులు గద్గదములై క్షణకాలము వారు ఏమీ పలుకలేకపోయేది. ధన్యాది ధన్యులైన నందుడు యశోద ఒడిలో తమ పుత్రులను కూర్చుండబెట్టుకుని తనివి తీరా వారిని ఆలింగనం చేసుకున్నది. కృష్ణ బలరాములతోడి వియోగము చేత యశోదానందనుడు చాలా కాలముగా శోకసాగరములో మునిగి ఉండిరి. ఇప్పుడు వారిని కలుసుకుని ప్రేమతో ఆలింగనం చేసుకొంచు వారు తమ బాధనంతటినీ విస్మరించిరి. అనంతరము శ్రీకృష్ణుని తల్లి అయిన దేవకి, బలరాముని తల్లి అయిన రోహిణి యశోదామాతను ఆలింగనం చేసుకొండ్రి. ఆమెతో వారిట్లో పలికిరి. మహారాణి యశోదాదేవి, నీవును నందమహారాజును మాకు గొప్ప మిత్రులు. మిమ్మల్ని స్మరించినప్పుడెల్లా మీరు మాకు చేసిన ఉపకారమును గుర్తుకు వచ్చి పొంగిపోతుందము. మేము మీ రుణమును ఎన్నటికీ తీర్చుకొనలేము. దేవేంద్ర వైభవమును మేము మీకు కట్టబెట్టగలిగినను మీరు మాకు చేసిన ఉపకారముకు అది తగిన ప్రతిఫలము కాబోదు. కృష్ణ బలరాములు జన్మించగానే తమ కన్నా తల్లిదండ్రులను కళ్ళు తెరిచి చూడక మునిపే వారు మీ సంరక్షణలో ఉంచబడిరి. మీరు మీ కన్న బిడ్డల వల్లనే గూటిలో పక్షులు తమ బిడ్డలను పెంచినంత శ్రద్ధగా వారిని మీరు పెంచి పెద్ద చేసితిరి. వారి భోజన భాజనములను చక్కగా చూసుకొనుచు వారి శుభములకై అనేక ఉత్సవాలను నిర్వర్తిస్తూ ప్రేమతో ఆరోగ్యముగా ఉన్నట్లుగా మీరు వారిని పెంచితిరి. వాస్తవమునకు వారు మా బిడ్డలు కారు, వారు మీ బిడ్డలు. నందమహారాజు నీవును మాత్రమే బలరామకృష్ణులకు నిజమైన తల్లిదండ్రులు, కృష్ణ బలరాములకు నిజమైన తల్లిదండ్రులు. వారు మీ సంరక్షణలో ఉన్నంతకాలం వారికి ఎట్టి కష్టములు ఎదురు కాలేదు. ఎట్టి భయం లేకుండా వారు మీ సంరక్షణలో కాలము గడిపిరి. వారి పట్ల మీరు ప్రదర్శించిన ప్రేమతో కూడిన ఈ లాలన మీ ఉన్నత స్థితికి తగినది. ఉదాత్త స్వభావులు తమ సొంత సంతానమునకు పరుల సంతానమునకు నడుమ ఎట్టి బాధమును చూపరు. నీకంటేను నందమహారాజు కంటేను ఉదాత్తులైనట్టి వారు మరొకరు ఉండరు. ఇక బృందావనంలో హరే కృష్ణ. నెక్స్ట్ ఇంకా ఉన్నారమ్మా? బాలమణి మాతాజీ ఉన్నారా? లేరండి, ప్రాణం చెప్పి పెట్టారు. నేను చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. ఇక బృందావనంలోని గోపికలకు సంబంధించినంత వరకు శ్రీకృష్ణుడు తప్ప వారికి మరో ఇతర ప్రపంచము లేదు. కృష్ణ బలరాములు వారికి బాహ్య ప్రాణములు. గోపికలను శ్రీకృష్ణునిపై గల ప్రేమ ఎంత గాఢమైనదనగా తాను కనురెప్ప పాటు కాలం కూడా అతడిని దర్శింపలేకుండాటను భరించలేరు. కనులకు రెప్పలను కల్పించి రెప్పపాటు కాలము తమకు కృష్ణ దర్శనము లేకుండాన్నట్లుగా తమ దేహమును సృష్టి చేసిన విధాతను
వారు నిందించిరి. అట్టి గోపికలకు కొన్ని సంవత్సరాల పాటు శ్రీకృష్ణునితో వియోగము అనుభవింపవలసి వచ్చినది. నంద యశోదలతో పాటు వారు కూడా కురుక్షేత్రమునకు వచ్చి శ్రీకృష్ణుడిని దర్శిస్తూ గొప్ప పారవస్యముకు గురైరి. గోపికలు శ్రీకృష్ణుని తిరిగి దర్శించుటకు ఎంత ఆరాటంతో ఉన్నారనే విషయమును ఎవరునూ ఊహించలేరు. శ్రీకృష్ణుడు వారి కంటపడగానే వారు తమ చూపులతో అతడిని తమ హృదయాలలోకి గ్రహించి తనివి తీరా ఆలింగనము చేసుకునేది. మనసులో మాత్రమే వారట్లు ఆలింగనము చేసుకొనినను ఆనందంతో పరవశించిపోయిరి. మనసులో శ్రీకృష్ణుడి ఆలింగనము చేసుకునినంత మాత్రమునే గోపికలు పొందిన పారవస్య సమాధి స్థితిని నిరంతరము దేవాది దేవుని ధ్యానించు గొప్ప యోగులు కూడా అందుకొనలేరు. శ్రీకృష్ణుడు ప్రతి జీవి హృదయంలోనూ నెలకొని ఉన్నట్టివాడు కనుక గోపికలు తమ మనసులలో తనను ఆలింగనము చేసుకొని ఆనందిస్తుండిరనే విషయమును గ్రహించి అక్కడ వారి ఆలింగనములకు ప్రతిస్పందించెను. శ్రీకృష్ణుడు తన తల్లులైన యశోద, దేవకి, రోహిణీల వద్ద కూర్చుండెను. ఆ తల్లులు సంభాషింప నారంభించగానే ఆ ఆకాశమును వినియోగించుకొని ఒక ఏకాంత ప్రదేశంలో గోపికలను కలుసుకొనుటకు వెళ్ళెను. మందహాసముతో గోపికలు ఆలింగనము చేసుకొని వారి యోగక్షేమమును విచారించెను. ఈ క్రింది పలుకులతో శ్రీకృష్ణుడు వారిని ప్రోత్సహించెను. ప్రియతములారా, మా బంధువులను కుటుంబ సభ్యులను సంతృప్తి పరచుట కొరకై నేనును బలరాముడును బృందావనమును విడిచి పెట్టితేమని మీరెరుగుదురు. అనంతరము శత్రువులతో పోరాడుటలో నిమగ్నులమై మేము విస్మరించవలసి వచ్చినది. నన్ను ప్రేమతోనూ భక్తితోనూ ఆరాధించు మీ పట్ల నేను కృతజ్ఞతను ప్రదర్శించలేదు. అయినను మీరు నా పట్ల భక్తి విశ్వాసములను వేడకుండిరని నేనెరుగుదును. నేను ఒక విషయమును అడగవచ్చున? మేము మిమ్ములను విడిచి వెళ్ళినను మీరు మమ్ములను స్మరిస్తూనే ఉంటిరా? ప్రియ గోపికలారా, నేను మీ పట్ల కృతజ్ఞత చూపనందున మీరిప్పుడు నన్ను అసహించుకుంటున్నారా? నా నిర్లక్ష్య ప్రవర్తనకు మీరు బాధపడుతుంటిరా? ఎన్ని చెప్పినను నేను ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని విడిచిపోలేదను విషయమును మీరు గ్రహించవలెను. మన వియోగము విధి కల్పితము. విధి సమస్త జీవులను తమ ఇచ్ఛానుసారము నడిపించును. విధి వివిధ వ్యక్తులను ఒక చోటకి తెచ్చి కలుపుతుండెను. మరొకసారి తిరిగి తన ఇచ్ఛానుసారము వారిని విడదీస్తుండెను. కొన్నిసార్లు మొబ్బు పట్టి గాలి బలముగా వీచినప్పుడు ఆ గాలి చేత ధూళి కణములు, దూది పింజములు ఒక చోటికి చేర్చబడును. తిరిగి అదే గాలి చేత అవి వేరు చేయబడుతుండెను. అదే విధంగా పరమపురుషుడు సమస్త సృష్టికి కారకుడు. మనము చూచు సమస్త వస్తువులు అతని వివిధ శక్తుల ప్రకటనలే. అతడి ఇచ్ఛానుసారమే మనము కొన్నిసార్లు కలుసుకుంటూ కొన్నిసార్లు విడిపోతుందము. చివరకు విధి సంకల్పము పైననే మనము ఆధారపడుతామని ఎరగవలసి వచ్చును. భాగ్యవశాత్తు మీరు నా పట్ల సరే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ ఉన్నారమ్మా? చంద్రమౌళి ప్రభు, కల్పనా మాతాజీ, సరస్వతి అక్క, రామమూర్తి గారు, సుజాత మాతాజీ, శారదా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతున్నాను ప్రభుజీ. దండవత్ ప్రణామం. భాగ్యవశాత్తు మీరు నా పట్ల ప్రేమను పెంపొందించుకుంటారు. అదే నాతో దివ్య సాంగత్యమును సాధించుటకు గల సరియైన మార్గము. అట్లు అకల్మషమైన భక్తిపూర్వకమైన ప్రేమను నా పట్ల పెంపొందించుకొనినట్టి ఏ ప్రాణి అయినను స్వధామము అనగా భగవద్ధామమును తిరిగి చేరుకొనుట నిశ్చయము. మరో విధముగా చెప్పవలననిన ప్రేమతో చేయు నిరంతర భక్తియుక్త సేవ పరమోన్నత ముక్తికి దారి తీయును. ప్రియమైన గోపికలారా, అంతటా నా శక్తులే పనిచేయునని మీరు ఎరుగుదురు. ఉదాహరణకు ఒక మట్టి కుండను తీసుకున్నాము. అది మట్టి, నీరు, గాలి, అగ్ని, ఆకాశముల కలయికతో ఏర్పడిన రూపములు తప్ప మరేమీ కాదు. ఆరంభ కాలములోని, మధ్యకాలములోను, వినాశ కాలములోను అది ఒకే రకమైన భౌతిక ధర్మములను కలిగి ఉండును. అది తయారు చేయబడినప్పుడు ఆ కుండలో మట్టి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము చేరి ఉండును. అది అలా నిలిచినట్టి కాలములోను దానిలో ఆ పదార్థములే కలవు. చివరకు అది పగిలి నష్టమైనప్పుడు దానిలోని వివిధ
పదార్థములు భౌతిక శక్తిలోని వివిధ భాగములలో లీనమగును. అట్లే ఈ జగత్తును సృష్టించినప్పుడు దాని మనుగడ కాలములోను లయము చెందిన పిమ్మట కూడా అది అంతయు నా భౌతిక శక్తి యొక్క విభిన్న రూపములు తప్ప మరేదో కాదు. నా నుండి నా శక్తి భిన్నము కాదు కనుక అన్నింటిలోనూ నేను నెలకొంటినని ఎరుగవలను. అదే విధముగా ఒక జీవి దేహము పంచభూతముల కలయికతో ఏర్పడుతుండెను. భౌతిక దేహముతో కూడుకున్నట్టి జీవుడు కూడా నా అంశయే అయి ఉండెను. తానే పరమభోక్త అని తప్పుడు అభిప్రాయము చేత జీవుడు భౌతిక స్థితిలో బద్ధుడవుతుండెను. ఆ జీవుని ఈ అహంకారమే అతని భౌతిక బంధములకు కారణమగును. పరమ సత్యముగా నేను జీవునకు అతని భౌతిక బంధములకు కూడా అతీతుడను. భౌతిక మరియు ఆధ్యాత్మిక శక్తులు రెండును నా పరమ నియంత్రణలోనే పనిచేస్తుండెను. ప్రియమైన గోపికలారా, మీరు ఈ విధముగా కృంగి కృషించిపోకుండా తత్వజ్ఞానముతో అన్నింటినీ అంగీకరించుటకు ప్రయత్నించవలను. అప్పుడు మీరు నాతో ఎల్లప్పుడూ కలిసే ఉంటిరన్న విషయము ఎరుగగలుగుదురు. కొంచెం స్క్రీన్. ఇక బాహ్యమైన మన వియోగ దుఃఖముకు కారణము ఉండదు. శ్రీకృష్ణుడు గోపికలకు చేసిన ఈ ముఖ్యోపదేశము కృష్ణ చైతన్యమును కలిగి భక్తి సాధన చేయు భక్తులందరికీ ఉపయోగపడును. జ్ఞానమంతయు అచింత్య భేదాభేద తత్వముపై ఆధారపడినట్టిది. భగవద్గీతలో తన నిరాకార రూపముతో తాను సర్వత్రా కలడని భగవానుడు పేర్కొనను. సమస్తము అతనిలోనే నిలిచి ఉన్నను, స్వయముగా తానెక్కడా ఉండడు. ఈ సృష్టి శ్రీకృష్ణుడి శక్తి ప్రకటనము తప్ప మరొకటి కాదు. శక్తి మరియు శక్తిమంతుల నడుమ భేదము లేదు కనుక ఏది శ్రీకృష్ణుని కంటేనూ భిన్నము కాదు. ఈ పరమ చైతన్యమైన కృష్ణ చైతన్యము కొరబడినప్పుడు మనము శ్రీకృష్ణుని నుండి విడదీయబడదుము. కానీ అదృష్టవశాత్తు కృష్ణ చైతన్యము మనలో నిలిచి ఉన్నచో శ్రీకృష్ణుడితో మనం ఎన్నటికీ విడదీయబడము. భక్తియుక్త సేవ ప్రక్రియ కృష్ణ చైతన్యమును పునరుద్ధరించును. భక్తునకు అదృష్టవశాత్తు భౌతిక శక్తి శ్రీకృష్ణుని కంటే భిన్నము కాదనే అవగాహన ఏర్పడినచో భౌతిక శక్తిని దాని నుండి ఉత్పన్నమగు వాణిని కూడా భగవత్ సేవలోనే అతడు వినియోగించగలుగును. కానీ కృష్ణ చైతన్యము కొరవడి మరుపుకు గురైన జీవుడు తాను శ్రీకృష్ణుని ఒక అంశ అయినను పొరపాటుగా తానే ఈ భౌతిక జగత్తుకు భోక్తనని భావించును. అట్లు భౌతిక బంధములలో చిక్కుకొని భౌతిక శక్తి చేత ఆ భౌతిక జీవనములోనే కొనసాగునట్లు చేయబడును. ఈ అంశము కూడా భగవద్గీత 3.27లో నిర్ధారించి తెలుపబడినది. వాస్తవమునకు జీవుడు భౌతిక శక్తి చేత బలవంతముగా నడిపించబడుతున్నను పొరపాటుగా తానే సర్వము పరమ భోక్తనని భ్రమిస్తుండను. భక్తుడు హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభు చదువుతారా ప్రభు? హరే కృష్ణ ప్రభు చదువుతున్నానండి. భక్తుడు ఆలయములు అని శ్రీకృష్ణుని ఆఖ్యా విగ్రహం సచ్చిదానంద విగ్రహముగా పూర్తిగా గుర్తించగలిగినప్పుడు ఆ ఆలయములో ఆఖ్యామూర్తిగా అతడు చేయు సేవలన్నీ వాస్తవముగా దేవాదేవునకు చేయు సేవలు కాగలవు. అట్లే ఆ ఆలయములోని వస్తువులు భగవానుకు నివేదించు ప్రసాదము కూడా ఏది శ్రీకృష్ణునికి భిన్నములు కావు. భక్తుడు ఆచార్యులు నివేదించిన వివిధ ప్రసాదములను ఏవీను భక్తుడు ఆచార్యులు విధించిన విధులను అనుసరించవలెను. మనము భౌతిక సంసారంలో ఉన్నప్పటికీ ఉత్తమ నిర్దేశకుల పర్యవేక్షణలో మనకు శ్రీకృష్ణ సాక్షాత్కారం పూర్తిగా సాధ్యపడును. గోపికలకు అచింత్యాభేదాభేదము ఉత్తమము శ్రీకృష్ణుడు ఉపదేశించుట చేతను వారెల్లప్పుడూ కృష్ణ చైతన్యము కలిగిన వారై ఐహిక బంధములన్నిటి నుండి విముక్తులు కాగలిగిరి. భ్రమతో భౌతిక జగత్తుకు భోక్తను తానేనని భావించు జీవునికి చైతన్యము జీవకోశమందుడు అనగా అహంకారమునకు బందీలగుట గోపికలే కాదు, శ్రీకృష్ణుని ఉపదేశం అనుసరించి వారెవరైనా వెంటనే ఈ జీవకోశ బంధము నుండి విముక్తులు కాగలరు. సంపూర్ణ చైతన్య కృష్ణ చైతన్యవంతుడు
అహంకార చైతన్యవంతుడు అహంకార బంధము నుండి ఎప్పుడునూ విముక్తుడే. సర్వం శ్రీకృష్ణ సేవలో వినియోగించు అతడు శ్రీకృష్ణుని వియోగము ఎన్నడూ పొందడు. కనుక గోపికలు శ్రీకృష్ణుని ఇట్లు ప్రార్థించేది, ప్రియమైన కృష్ణ, నీ నాభి నుండి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఉద్భవించిన తొలి కమలము ఆవిర్భించినది. నీ మహిమను గాని ఐశ్వర్యమును గాని ఎవరు అంచనా వేయజారు. కనుక అత్యున జ్ఞానికైనను ఎంతటి మానవుడికైనను సర్వయోగీశ్వరుడు ఎన్నటికీ భేదించరాని రహస్యముగానే ఉండడు. అయినను భౌతిక జీవితమును అంధకోపంలో పతితుడైన బద్ధజీవుడు ఎప్పుడైనను శ్రీకృష్ణుని పాదార విందములను సులభంగా చరణవేడవచ్చును. అట్లు చేసినచో అతని ముక్తి తథ్యము. గోపికలు ఇంకనూ కొనసాగించేవి, ప్రియమైన కృష్ణ, మేమెల్లప్పుడూ ఈ సంసార లంపడంలో పడి తీరిక లేకుండా ఉంది. కనుక మేము నిన్ను ఉదయకాల సూర్యుని వలె మా హృదయంలో నీవు ఎల్లప్పుడూ నిలిచి ఉండవలని అర్థిస్తుంటివి. ఇదే మాకు నీవు ప్రసాదించగలిగే గొప్ప వరం. గోపికలు సంపూర్ణ కృష్ణ చైతన్యవంతులకు చేత వారు ఎల్లప్పుడూ ముక్తాత్మలే. బృందావనంలో సంసార లంపడంలో చిక్కుకొన్నట్టుగా మాత్రమే వారు పైకి కనిపించింది. శ్రీకృష్ణుని చిరకాల వియోగం ద్వారా అతడు వారిని తన రాజధాని అయిన ద్వారకకు ఆహ్వానించుటను గోపికల ద్వారకు వెళ్ళుటకు ఆసక్తిని చూపలేదు. బృందావన వాసులు గాని గోపికలు గాని ఆయనతో కలిసి అతని రాజధాని అయిన ద్వారకానగరం వెళ్ళుటకు ఆసక్తి చూపలేదు. బృందావనంలోనే వారు నిరంతరము కార్యనిమగ్నులైరి తమ జీవితంలో అడుగడుగునను శ్రీకృష్ణుని అనుభూతి చెందవలని ఆశించేది. వెంటనే వారందరూ శ్రీకృష్ణుని తిరిగి బృందావనకు రమ్మని ఆహ్వానించరి. గోపికలు ఈ దివ్య పారవశ్యత్వం స్థితిని శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు తన బోధనకు మూల సూత్రము శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు జరిపిన రథయాత్ర ఉత్సవం శ్రీకృష్ణుని తిరిగి బృందావనమునకు మరలించుటకు చేసిన ఉద్విగ్న ప్రయత్నమే. శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణునితో పాటు ద్వారకకు వెళ్ళి అక్కడ అతని సాంగత్యములో రాజభోగం అనుభవించాలని ఆశించలేదు. సహజమైన బృందావన వాతావరణంలో అతడి సాంగత్యమును ఆమె వాంఛించాడు. గోపికలు పట్ల ఎంత గాఢముగా ఆకర్షించబడినను శ్రీకృష్ణుడు బృందావనమును ఎన్నడూ విడిచి వెళ్ళలేదు. శ్రీ గోపికలు ఇతర బృందావన వాసులందరూ శ్రీకృష్ణ చైతన్యమును కలిగి నిత్య సంతుష్టులుగా ఉండేది. హరే కృష్ణ ప్రభుజీ. ఇది దేవాదేవు శ్రీకృష్ణ భగవాన్లోని 82వ అధ్యాయమైన శ్రీకృష్ణ బలరాములు బృందావన వాసులు కలుసుకొంటకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. మాతాజీ ఉన్నారా ప్రభు? లేరండి. సరే. ఇంకా ఏకాంబరేశ్వర ప్రభు కానీ స్వర్ణలత మాతాజీ, మురళీధర ప్రభు, జగదాంబ మాతాజీ ఉన్నారమ్మా? సుబ్బలక్ష్మి మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ. చదువుతాను ప్రభుజీ. 83. ద్రౌపది శ్రీకృష్ణుని రాణులను కలుసుకొనుట. శ్రీకృష్ణుని దర్శించుటకు పలువురు అతిథులు విచ్చేసిరి. వారిలో యుధిష్ఠిర మహారాజు వెంట వచ్చిన పాండవులు కూడా కలరు. గోపికలకు వారు కోరిన గొప్ప వరమును వారికి అనుగ్రహించి పిమ్మట తనను దర్శింపవచ్చిన యుధిష్ఠిరుని అతని బంధువులను శ్రీకృష్ణుడు కలుసుకొనెను. ముందుగా వారి యోగక్షేమములను అతడు విచారించను. వాస్తవమునకు శ్రీకృష్ణుని పాదార విందములను అర్చించు వారికి అన్నడును అశుభములు కలుగవు. అయినను మర్యాదను అనుసరించి శ్రీకృష్ణుడు తమను కుశల ప్రశ్న వేసినందుకు యుధిష్ఠిరుడు ఎంతగానో ఆనందించి అతనితో ఇట్లనెను, ప్రియమైన కృష్ణ, కృష్ణ చైతన్యముతో నిరంతరము నీ పాదార విందములనే స్మరించునట్టి మహనీయులైన నీ భక్తులు నిత్య సంతుష్టులై దివ్యానందామృతమును ఆస్వాదించుదురు. వారు ఆస్వాదించు ఆ అమృత బిందువులు నీ దివ్య లీలను గూర్చి వారు చేయు ప్రసంగములలో పైకి వెలువడుతుండును. భక్తుల అధరముల నుండి వెలువడు ఈ అమృత బిందువులు ఎంతటి శక్తివంతమైనవనగా వాటిని ఆస్వాదించగలిగే ధన్యునకు అవి జనన మరణ చక్రము నుండి విముక్తిని కలిగించును.
దేవాది దేవుడవైన నిన్ను మేము విస్మరించుట మా భౌతిక బద్ధ జీవితముకు కారణమైనను అదృష్టవశాత్తు మేము నీ దివ్య లీలను ఆలకించగలిగితే వెంటనే మరుపు అను అంధకారం పటాపంచదగును. కనుక ప్రభు నిరంతరము నీ దివ్యలీలను ఆలకించుటలో నిమగ్నులైన వారికి శుభములకు కొరత ఏముండును? మేము నీకు సంపూర్ణ శరణాగతుల మొగట చేత నీ పాదపద్మములను తప్ప మరి దేనికి ఆశ్రయించకుండా ఉండునంత వరకు మాకు శుభములే కలుగునని మా దృఢ విశ్వాసము. ప్రభు అపరిమిత జ్ఞానమును దివ్యానందముకు నీవు సాగరము వంటి వాడవు. మానసిక కల్పనలకు ఫలితముగా భౌతిక జీవితములో జాగ్రత్త, స్వప్న, సుషుప్తులను మూడు తాత్కాలిక దశలలోనే మేము కాలమును గడుపుతుందుము. కానీ కృష్ణ చైతన్యమును సాధించిన మరుక్షణము ఈ మూడు దశలు ఉండవు. కృష్ణ చైతన్య ప్రక్రియను అభ్యసించట చేత ఆ మూడు దశలు విలువలేనివి అగును. ముక్త పురుషులకు నీవే పరమగమ్యము. జీవితములో వైదిక ధర్మమును తిరిగి పునరుద్ధరించుకొనుటకు నీ అంతరంగ శక్తి అయిన యోగమాయతో నీ ఇచ్ఛానుసారమే నీవు ఈ భూమిపై అవతరించితివి. ఒక సాధారణ మానవుని వలె నీవు ఇక్కడ జన్మించితివి. నీవు పరమ పురుషుడవు అగుట చేత సంపూర్ణముగా నీకు శరణాగతి చేసుకున్న వారికెవరికి అశుభములు కలుగవు. శ్రీకృష్ణుడు తనను దర్శింపవచ్చిన వివిధ వ్యక్తులను కలుసుకొనుటలో నిమగ్నమే. వారి స్థుతులను అందుకొను సమయములో కురు యదువంశముల అంతఃపుర స్త్రీలు ఒకరినొకరు కలుసుకుని శ్రీకృష్ణుని దివ్యలీలను కూర్చి చర్చించుకోసాగిరి. ద్రౌపది ముందుగా శ్రీకృష్ణుని భార్యలను ఈ విధముగా ప్రశ్నించను. ప్రియమైన రుక్మిణి, భద్ర, జాంబవతి, సత్యభామ, కాళింది, శైబ్య, లక్ష్మణ, రోహిణి, ఇతర శ్రీకృష్ణ సతులారా, దేవదేవుడైన శ్రీకృష్ణుడు మిమ్మలను పత్నులుగా ఎట్లు స్వీకరించనో సామాన్య మానవ స్త్రీల వలె అతడిని మీరెట్లు వివాహం ఆడగలిగారో నాకు తెలియజేసేదరా? ఈ ప్రశ్నకు పట్టమహిషి అయిన రుక్మిణీదేవి ఇట్లు సమాధానం ఇచ్చాను. ప్రియమైన ద్రౌపది, జరాసంధుడు వంటి రాజులు నన్ను శిశుపాలునికిచ్చి వివాహం చేయుటకు దాదాపు నిశ్చయించుకునేది. వివాహ మహోత్సవముకు విచ్చేసిన రాజులందరూ సహజముగానే శస్త్రాస్త్ర పాణులే వచ్చి ఆ వివాహముకు విఘాతము కలిగింప చూచు వారితో పోరాడుటకు సిద్ధముగా ఉండిరి. అయినను దేవాది దేవుడు వచ్చి సింహము గొర్రెల మంద నుండి గొర్రె పిల్లను అపహరించుకొని పోవునట్లు నన్ను ఆ కళ్యాణ మండపం నుండి అపహరించారు. శ్రీకృష్ణుని విషయములో అది మిక్కిలి ఆశ్చర్యకర విషయమేమీ కాదు. ఎందుకనగా ఈ లోకములోని వీరులు రాజులందరూ అతని పాదార విందముల వద్ద శిరస్సు వంచిన వారే. ప్రియమైన ద్రౌపది, జన్మజన్మలకు సౌందర్య ఆనందములకు నిదానమైన శ్రీకృష్ణుని సేవాభాగ్యం పొందుటయే నా శాశ్వత అభిమతం. ఇదే నా ఏకైక వాంఛ, నా జీవిత ధ్యేయము. పిమ్మటి సత్యభామ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రియమాతాజీ ఉన్నారమ్మా? గవర్నర్ నెక్స్ట్ లలిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పిమ్మట సత్యభామ ఇట్లు చెప్పాను. ప్రియమైన ద్రౌపది, మా పినతండ్రి ప్రసేనుని మరణమునకు మిక్కిలి కలత చెందిన వాడై మా తండ్రి శ్రీకృష్ణుడే మా పినతండ్రిని వధించి సమంతకమణిని అపహరించనని అతనిపై నింద మోపెను. వాస్తవమునకు దానిని అపహరించిన సింహమును చంపి దాని నుండి మణిని అపహరించిన వాడు జాంబవంతుడు. తనపై వచ్చిన నీలాప నింద తొలగించుకొనుటపై శ్రీకృష్ణుడు జాంబవంతునితో యుద్ధం చేసి ఆ సమంతకమణిని తీసుకొని వచ్చి తిరిగి మా తండ్రికి ఇచ్చెను. తన సోదరుని మృతికి అనవసరముగా శ్రీకృష్ణుని దూషించిందని మా తండ్రి సిగ్గును విచారమును పొందెను. మణి తిరిగి తన వద్దకు వచ్చిన పిమ్మట మా తండ్రి తన దోషముకు పరిహారం చేసుకొనదలిచెను. పూర్వము నన్ను ఇతరులకు ఇత్తునని వాగ్దానము చేసినప్పటికీ మనస్సు మార్చుకొని మా తండ్రి సమంతకమునితో పాటు నన్ను కూడా శ్రీకృష్ణుని పాదార విందములకు అర్పించుకొనెను. అట్లు భగవానుడు నన్ను తన పరిచారికగాను పత్నిగాను స్వీకరించను. అనంతరము జాంబవతి ద్రౌపది ప్రశ్నకు ఇట్లు బదిలించను. ప్రియమైన ద్రౌపది, మా తండ్రి వృక్షరాజైన జాంబవంతుడు శ్రీకృష్ణునితో పోరాటములకు దిగినప్పుడు తన పూర్వపు ప్రభువు సీతాపతి అయిన శ్రీరామచంద్రుడే ఈ శ్రీకృష్ణుడని అతడికి తెలియదు.
శ్రీకృష్ణుని వాస్తవ స్వరూపమును ఎరుగక 27 రోజుల పాటు మా తండ్రి అతనితో హోరాహోరీగా పోరాడెను. తన దేహము పూర్తిగా అలసిన పిమ్మట ఆ శ్రీరామచంద్రుడు తప్ప తనను ఎవరూ ఓడింపలేరని, తన ప్రీత్యర్థమే శ్రీకృష్ణుడు ఆ శ్రీరామచంద్రుడేనని మా తండ్రి గుర్తించెను. అట్లు బుద్ధిని కలిగి తాను కొనివచ్చిన శమంతకమణినే కాకుండా తన స్వామికి ప్రీతి చేకూర్చుటకు నన్ను కూడా అతనికి పత్నిగా సమర్పించెను. ఆ విధముగా మా వివాహం జరిగినది. జన్మ జన్మలకు శ్రీకృష్ణుని పరిచారికగా ఉండవలెనని నా అభీష్టము ఈ విధముగా నెరవేరినది. అనంతరము కాళింది ఇట్లు పలికెను: ప్రియమైన ద్రౌపది, శ్రీకృష్ణుని పతిగా పొందగోరి నేను అనేక వ్రతములను నోములను నోచితిని. శ్రీకృష్ణుడు ఆ విషయమును ఎరిగిన వెంటనే తన ప్రియమిత్రుడైన అర్జునునితో సహా వచ్చి నన్ను తన పత్నిగా స్వీకరించి యమునా తీరము నుండి నన్ను అతడు తన అంతఃపురమునకు తీసుకువెళ్ళను. ఆనాటి నుండి నేను శ్రీకృష్ణ భగవానుని గృహ పరిచారికగా ఉండు సౌభాగ్యమును పొందితిని. స్వామి నన్ను తన పత్నిగా చూచుకోసాగాను. చదవమంటారా ప్రభు? ముందుకెళ్దాం. హరే ముందుకెళ్దాం కృష్ణ. అన్నట్టు. మరి అదలే దేవదాసి ఈ మాత జాంబవంతుడు కృష్ణుడు యుద్ధం చేసిన గుహ ఉంది ప్రభు, గుజరాత్ లో ఉందా? వీళ్ళిద్దరూ జాంబవంతుడును కృష్ణుడు పోరాడిన గుహ ఒకటి ఉంది ప్రభు. చాలా బాగుంటుంది ఆ ప్లేస్. చదవండి అమ్మా రాధాలీలా దేవదాసి మాత. ఓకే ప్రభుజీ. పిమ్మట మిత్రవింద ఇట్లు పలికను: ప్రియమైన ద్రౌపది, నా స్వయంవరమునకు అనేక రాకుమారులు శ్రీకృష్ణ భగవానుడు కూడా విచ్చేసను. స్వయంవరంకు ఇచ్చిన రాజులందరినీ జయించి ఆయన నన్ను తనగా పత్నిగా పరిచారికగా స్వీకరించి వెంటనే ఆయన నన్ను ద్వారకు కొనిపోయారు. ఏట కుక్కల నడుమ నుండి ఒక లేడీ సింహం అపహరించినట్లు స్వామి నన్ను అపహరించుకుపోయాను. నన్ను స్వామి అట్లు అపహరించుకుపోగా నా సోదరులు ఆయనతో పోరాటముకు తలపడి ఆయన చేతిలో ఓడిపోయారు. ఆ విధముగా జన్మ జన్మలకు శ్రీకృష్ణుని పరిచారికను కావాలనను నా మనోరథము నెరవేరను. అటు పిమ్మట సత్య ద్రౌపది దేవి ప్రశ్నలకు ఇట్లు సమాధానమిచ్చాను: ప్రియమైన ద్రౌపది, నా తండ్రి నా స్వయంవరంకు దేశ దేశంలోని రాకుమారులను ఆహ్వానించాను. నాకు కాబో భర్త ధైర్య సాహసములను పరీక్షించడం కొరకే ఆ రాకుమారులు దీర్ఘములై పాముల వలె మెలికలు తిరిగిన కొమ్ములు గల 7 భయంకరములైన వృషభములతో పోరాడి వారిని జయించవలనని షరతు పెట్టింది. దురదృష్టవశాత్తు రాకుమారు అందరూ ఆ వృషభముల చేతిలో ఓడి శతగాత్రులై తమ తమ రాజధానులకు తిరిగి వెళ్ళిరు. కానీ శ్రీకృష్ణుడు వచ్చి ఆ వృషభములను ఎదుర్కొనినప్పుడు అది ఆయనకు ఆ శశైవ క్రీడ వలె చూచాను. ఆ 7 వృషభములను ఆయన బంధించి వాటికి ముక్కుతాలను దిగించాను. చిన్న పిల్లలకు మేక పిల్లలు వశమగినంత సులభముగా ఆయనకు అవి వశమయ్యాను. మా తండ్రి గొప్ప సంతోషంతో నన్ను శ్రీకృష్ణునికి ఇచ్చి అత్యంత వయముగా వివాహం జరిపించాను. నాకు అరణంగా ఆయన అనేక సైన్యములను, అశ్వములను, రథములను, గజములను, వందలాది దాసీజనమును వసగాను. పిమ్మట శ్రీకృష్ణ భగవాన్ నన్ను తన రాజధాని నగరమైన ద్వారకకు తీసుకువెళ్ళాను. అట్లా తిరిగి వెళ్ళినప్పుడు దారిలో ఎందరో రాకుమారులు ఆయనను ఎదుర్కొనేది. వారందరినీ ఆయన ఓడించాను. ఆ విధంగా శ్రీకృష్ణుని పాదార విందములను సేవించుకుని సౌభాగ్యం నాకు లభించింది. అనంతరము భద్ర ఇట్లు చెప్పసాగాను: ప్రియమైన ద్రౌపది, శ్రీకృష్ణుడు మా మేనమామ కుమారుడు. అదృష్టవశాత్తు నా హృదయం ఆయన పాదార విందముల వైపు ఆకర్షింపబడను. నా మనసును గ్రహించిన మా తండ్రి శ్రీకృష్ణుని ఆహ్వానించి అత్యంత వైభవముగా మా వివాహమును జరిపించాను. ఒక అక్షౌహిని సైన్యమును, పలువురు దాసదాసీలను మరెన్నో కానుకలను ఆయన అరణంగా సమర్పించుకొనను. జన్మలు శ్రీకృష్ణ పాదార విందముల వద్ద స్థానము లభించను లేదో నాకు తెలియదు, కానీ నేను ఎక్కడ జన్మించిన స్వామి పాదార విందల పట్ల గల సంబంధమును విస్మరించకుండానట్లు అనుగ్రహించమని నేను నిరంతరం స్వామిని అర్థిస్తుంటాను. విమట లక్ష్మణ ఇట్లు పలికి. ముందుకెళ్దామా? హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవుతుంది ప్రభుజీ. భక్తిమాత ఉన్నారమ్మా? ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. పిమ్మట లక్ష్మణ ఇట్లు పలికెను: అనేక మార్లు నారద మహర్షి శ్రీకృష్ణుని దివ్య లీలలను కీర్తిస్తుండగా నేను విని ఉంటిని. భాగ్యాది దేవత అయిన లక్ష్మీదేవి కూడా శ్రీకృష్ణుని పాదార విందముల వైపునకు ఆకర్షించబడినదని నారదుడు పలుకగా విని నేను కూడా అతని పాదార విందములకు దాసీనైతిని. అప్పటి నుండి నిరంతరము నేను అతని గూర్చియే ధ్యానించసాగితిని.
ఆ విధముగా అతని పట్ల ఆకర్షణ నాలో క్రమంగా వృద్ధి చెందెను. ప్రియమైన మహారాణి, మా తండ్రికి నేననిన గొప్ప వాత్సల్యము నా మనస్సు శ్రీకృష్ణుని పట్ల ఆకర్షించబడినదని గ్రహించగానే మా తండ్రి ఒక ఉపాయమును ఆలోచించెను. నీ తండ్రి నీ స్వయంవరముకు చేసిన ఏర్పాటు వంటిదే ఒక ఏర్పాటు మా తండ్రి కూడా చేసెను. స్వయంవర మండపంలో నన్ను పతిగా పొందుగోరు రాకుమారుడు బాణముతో గురిచూచి మత్స్యయంత్రమును కొట్టవలెను. నీ స్వయంవరంలోని పోటీకిని నా స్వయంవరంలో పోటీకి ఒకటే తేడా కలదు. నీ స్వయంవరంలో మత్స్యము నింగి కప్పు నుండి పైకి కనిపించినట్లుగా వేలాడదీయబడిను. కానీ నా స్వయంవరంలో అది ఒక వస్త్రము చేత కప్పబడి ఉండెను. ఆ వస్త్రము గుండా దాని ప్రతిబింబమును క్రిందున్న నీటి కుండలో చూచి ఆ మత్స్యమును కొట్టవలెను. ఇదే నా స్వయంవరలో ఏర్పడబడిన పోటీ అట్లు విశేషము. ఈ పోటీని గూర్చిన వార్త ప్రపంచపు నలుదిశలను వ్యాపించెను. వివిధ రాకుమారులు శస్త్రధారులై తమ సైనిక శిక్షకులతో సహా మా తండ్రి గారి రాజధాని నగరముకు విచ్చేసిరి. ప్రతి ఒక్క రాకుమారుడు నన్ను తన పత్నిగా గెలుచుకోవాలని ఆశించిరి. ఒకరి తర్వాత ఒకరు మత్స్యయంత్రమును కొట్టుటకై సభలో ఉంచబడిన ధనస్సును ఎక్కిపెట్టి ఆ యంత్రమును కొట్టుటకు ప్రయత్నించిరి. కొందరికి ఆ విల్లును వారి సంధించుటయే చేత కాలేదు. వారు ఆ విల్లును అక్కడ విడిచి నెమ్మదిగా సభ నుండి నిష్క్రమించిరి. కొందరు అతి కష్టముపై ధనస్సు యొక్క రెండవ కొనను నారిని సంధించబోగా చేజారి ఆ నారి తగిలి క్రింద పడిరి. మహారాణి, నా స్వయం వరకు అనేక ప్రముఖ రాకుమారులు వీరులు హాజరైరి. వారిలో జరాసంధుడు, అంబస్తుడు, శిశుపాలుడు, భీమసేనుడు, దుర్యోధనుడు, కర్ణుడు వంటి వారి ఇంటికి నారి సంధించగలిగినను మత్స్యము వస్త్రంతో కప్పబడుట చేత నీటిలో దాని ప్రతిబింబమును స్పష్టముగా గుర్తింపజాలక దానిని ఛేదింపలేకపోయిరి. పాండవ మధ్యముడైన అర్జునుడు మత్స్యపు ప్రతిబింబ ఉనికి ఎంతో జాగ్రత్తగా నీటిలో గుర్తించి బాణము విడిచెను. కానీ అది మత్స్యమునకు అది మత్స్యమునైనను తగలవలసిన చోట తగలలేదు. కనీసము అతని బాణము మత్స్యమునైనను స్పృశించినది కనుక ఇతర రాకుమారుల కంటేనూ అతడు గొప్ప ధనుష్కుడని స్పష్టమైనది. మత్స్యయంత్రమును కొట్టుటకు ప్రయత్నించిన హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. నేనున్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మత్స్యయంత్రమును కొట్టుటకు ప్రయత్నించిన కుమారులందరూ ఇట్లు భంగపడిరి. కొందరు ప్రయత్నం కూడా చేయకుండానే స్వయంవరం మండపము నుండి నిష్క్రమించిరి. చివరకు శ్రీకృష్ణుని వంతు వచ్చాను. అతడు విల్లును పైకెత్తి సునాయాసముగా బాల్యక్రీడ వలె నారిని సంధించను. మత్స్యయంత్రము తెగి కింద పడెను. శ్రీకృష్ణుడు ఇట్లు విజయం సాధించుట మధ్యాహ్న సమయము అభిజిత్ లగ్నములో జరిగను. జ్యోతిష్ శాస్త్రమును అనుసరించి అది గొప్ప మంగళకరమైన సమయము. ఆ క్షణములో ప్రపంచమంతటా జయ జయ ధ్యానములు చెలరేగను. ఆకాశము నుండి దేవతలు దుందుబులు మ్రోగించిరి. ఆనంద వివస్సులై కొందరు దేవతా శ్రేష్ఠులు పుష్పవర్షమును కురిపించసాగిరి. ఆ సమయంలో నేను చరణ మంజీరమును మధురమైన ధ్వనిని చేస్తుండగా స్వయంవర వంటలో ప్రవేశించితని. నూతన పట్టు వస్త్రములను ధరించి కురుల్లో పుష్పాభరణములు ధరించి ఉంటిని. శ్రీకృష్ణుని విజయవార్తను విని నేను ఆనంద వివసనే మధురముగా మందహాసం చేసేతని. నా చేతుల్లో వజ్రములు పొదిగిన ఒక బంగారపు హారము మెరుస్తుండెను. నా చేతి వేళ్లకు గల ఉంగరముల కాంతి ముఖంపై పడుట చేత నా వదనము ప్రకాశవంతమయ్యను. ముసురుకొను ముంగురులు చేత నా వదనము మరింత అధికమైన మనోహరమయ్యను. రెప్పలల్లారుస్తూ ముందుగా నేను సభలో గల ఇతర రాజకుమారులందరినీ ఒకసారి తిలకించి చివరకు నా స్వామిని సమీపించి అతని కంఠమున ఆ బంగారు హారమును వేసితిని. నేను ఇదివరకే తెలిపినట్లు ఆది నుండి నా మన శ్రీకృష్ణుని పైనే లగ్నమై ఉండుడి చేత అట్లు స్వామి కంఠముల హారం వేయగలుగుటకు ఒక ఘనమైన విజయంగా పరిగణించి తిని. స్వామి మెడలో నేను హారమును వేసిన వెంటనే మృదంగ
పటహ శంఖ భైర్యాది వాద్యములు మ్రోగినవి. ఆ వాద్యములకు అనుగుణంగా ఆరితేరిన స్త్రీ పురుష నర్తకులు నర్తిస్తుండగా గొప్ప గాయకులు మధురముగా గానం చేయసాగిరి. ప్రియమైన ద్రౌపది, నేను శ్రీకృష్ణ ఆరాధనీయుడై పతిగా వరించుట, అతడు కూడా నన్ను పరిచారికగా స్వీకరించినప్పుడు హతాశులైన రాజకుమారు నుండి పెద్ద కలకలం చెలరేగను. నిరాశతో వారు మిక్కిలి కలత చెందిరి. వారి ఆర్భాటములను లక్ష్యము చేయకుండా నా పతి చతుర్భుజుడైన నారాయణ రూపములో 4 గొప్ప అశ్వములను లాగుచున్న ఒక రథముపై నన్ను ఎక్కించుకొనెను. హతాశులైన రాజకుమారులుండి ప్రతిఘటన శంకించి స్వామి అందుకు సన్నిధుడే తన సారంగమును చేతిలో ధరించెను. సుప్రసిద్ధుడైన సారథి దారుకుడు క్షణకాలమైన ఆలస్యం చేయకుండా రథమును ద్వారకానగరం దిశగా తోలుకొని పోయెను. ఆ విధముగా ఆ రాకుమారులు అందరూ చూస్తుండగా ఒక సింహము మంద నుండి లేడిని గొనిపోయినట్లు గొప్ప వేగముతో అతను నన్ను తీసుకెళ్ళాను. ఆ సమయంలో స్వామి సారంగ ధనస్సు నుండి విడిచిన బాణముల చేత కొందరు కాళ్ళు చేతులు తెగిపోయినవి. కొందరు వేళ్ళు ఖండించబడినవి. మరికొందరు తల తెగి విగత జీవులైరి. ఇతరులు రణరంగము నుండి పలాయనము చిత్తగించిరి. అనంతరము కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. అనంతరము దేవాది దేవుడు జగత్ ప్రసిద్ధమైన ద్వారకాపురిలో ప్రవేశించెను. అట్లు నగర ప్రవేశము చేయు సమయమున ఆయన సూర్యదేవుని వలె ప్రకాశించెను. ఆ ఉత్సవ సమయంలో ద్వారకా నగరం అంతయో అద్భుతంగా అలంకరించబడెను. నగరం అంతటా ఎక్కడ చూచినను సూర్యరశ్మి ప్రవేశించుటకు వీలు లేనంతగా పతాకములను, ధ్వజములను, తోరణములను అలంకరించబడెను. నేనింతకు పూర్వమే నీకు తెలిపి తిని, మా తండ్రికి నేనన్న అమితమైన వాత్సల్యము శ్రీకృష్ణుని వివాహం ఆడవలెనను నా మనోరథము నెరవేరినందుకు ఆయన మిక్కిలి ఆనందించి బంధుమిత్రులకు విలువైన వస్త్రములను, ఆభరణములను, శయ్యలను, తివాచీలను, ఇతరములైన పలు కానుకలను పంచిపెట్టెను. శ్రీకృష్ణుడు స్వయం సంపూర్ణైనను మా తండ్రి తన గౌరవమును ప్రకటించుటకు నా భర్తకు సైన్యములను, గజములను, రథములను, అశ్వములను, అపురూపములైన విలువైన ఆయుధములను ఎన్నింటినో అరణముగా అర్పించెను. ఎంతో ఉత్సాహంతో ఆయన స్వామికి వాటిని అర్పించుకొనెను. ప్రియమైన మహారాణి, పూర్వపు జన్మలో నేను గొప్ప సుకృతము చేసుకొంట చేతనే ఈ జన్మలో దేవాది దేవుని గృహ పరిచారికల్లో ఒకరిని కాగలిగినని ఆ సమయంలో నాకు అనిపించినది. శ్రీకృష్ణుని అష్టమహిషులను ఈ విధంగా తమ తమ వివాహ వృత్తాంతములను తెలిపిన పిమ్మట తక్కిన 16,000 రాణుల పక్షములను రోహిణి తాము ఎట్లు శ్రీకృష్ణుని భార్యలకు భాగ్యములకు నోచుకున్నది వివరించసాగెను. ప్రియమైన మహారాణి, భౌమాసురుడు సమస్త విశ్వమును జయించిన సందర్భంలో దేశములోని అందమైన రాకుమార్తెలను చెరబట్టి తెచ్చి తన ప్రాసాదంలో బంధించెను. ఈ వార్త శ్రీకృష్ణునికి తెలియగానే ఆయన భౌమాసురునితో యుద్ధం చేసి అతన్ని జయించి మాకు బంధ విముక్తిని కలిగించెను. భౌమాసురుని అతని సైనికులందరినీ శ్రీకృష్ణుడు సమ్మానించెను. మాలో ఎవరిని భార్యగా స్వీకరించవలసిన అవసరం ఆయనకు లేకపోయినను మా అభ్యర్థనను మన్నించి మా 16,000 మంది రాకుమార్తెలను ఆయన వివాహమాడెను. ప్రియమైన ఓ మహారాణి, మాకు గల ఒకే ఒక యోగ్యత, మేము నిరంతరము శ్రీకృష్ణుని పాదార విందములను ధ్యానించుటే. జనన మరణ చక్రం నుండి విముక్తి సాధించుటకు ఇదొకటే మార్గము. మహారాణి ద్రౌపది, మా మాటను విశ్వసింపము. మేమెన్నడూ ఐశ్వర్యమును కాని, భోగభాగ్యములను కాని, స్వర్గలోక సుఖానుభవములను కాని ఆశించిన వారము కాము. భౌతికమైన అట్టి సుఖములను అనుభవించుట గాని, యోగుల వలె సిద్ధులను సాధించుట గాని, అత్యున్నతమైన బ్రహ్మ పదవిని పొందుట గాని మా అభిమతము కాదు. మరియు సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్య, సౌష్టి అను ముక్తులలో దేనిని మేము కోరలేదు. ఈ భోగములలో ఏది మమ్ము ఆకర్షింపలేదు. మా ఒకే ఒక వాంఛ శ్రీకృష్ణుని చరణార విందముల పవిత్ర ధూళిని మా శిరస్సుపై దాల్చుటయే. భాగ్యాది దేవత అయిన లక్ష్మీదేవి కూడా కుంకుమ పువ్వుతో పాటు
ఆ చరణధూళిని కూడా తన వక్షోజములపై ధరించవలెనని కోరుకొనును. బృందావనంలో ఒక గోపబాలుడుగా సంచరించు సమయంలో శ్రీకృష్ణుని పాదార విందములకు సోకిన పవిత్ర ధూళిని మాత్రమే మేము ఆశించితివి. ముఖ్యముగా గోపికలు, గోపబాలురు, వన్య స్త్రీలు బృందావన వీధుల్లో గడ్డిగా జన్మించి శ్రీకృష్ణుని పాదార విందముల స్పర్శను అనుభవించవలెనని కోరుకొందురు. ప్రియమైన మహారాణి, జన్మ జన్మలకును మేము అట్టి సౌభాగ్యంను పొందవలెనని వాంఛ తప్ప ఇతర వాంఛ ఏది మాకు లేదు. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు నందలి 83వ అధ్యాయమైన శ్రీ ద్రౌపది శ్రీకృష్ణుని రాణులను కలుసుకొనుటకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథా సారము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. జలజామాత ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. చదువుతాను ప్రభుజీ. మీ బుక్ లో చదువుతున్నారమ్మా? బుక్ లో చదువుతాను ప్రభుజీ. 83వ అధ్యాయము వసుదేవుడు క్రతువు చేయుట. సూర్యగ్రహణ సందర్భమున కురుక్షేత్రమునకు విచ్చేసిన స్త్రీలలో కుంతి, గాంధారి, ద్రౌపది, సుభద్ర మరియు పలువురు ఇతర రాజుల రాణులను బృందావనము నుండి వచ్చిన గోపికలను కలరు. శ్రీకృష్ణుని రాణులందరూ తాము ఎట్లు కృష్ణుని వివాహమాడి ఆయనకు భార్యలకు అదృష్టమునకు నోచుకొనిరో వివరింపగా కురువంశంలోని రాణులందరూ ఆశ్చర్యముతో ఆ వృత్తాంతములను వినిరి. శ్రీకృష్ణుని రాణులందరూ ఆయన పట్ల ప్రేమ, అనురాగము కలిగి ఉండుట చూచి వారిని మికిలి ప్రశంసాభావంతో వారు చూచిరి. శ్రీకృష్ణుని పట్ల వారికి గల తీవ్రమైన ప్రేమానురాగములను గూర్చి వినుచున్నప్పుడు వారి కన్నులు అశ్రుపూర్ణములు కాకుండా వారు నిరోధించుకొనలేకపోయిరి. ఒక వంక స్త్రీలు మరి ఒక వంక పురుషులను తమలో తాము సంభాషించుకొనుచున్న ఆ తరుణంన అన్ని దిశల నుండి ప్రసిద్ధి చెందిన మహామునులందరూ కృష్ణ బలరాముల సందర్శనార్థమై అచటి కేకుదించిరి. అట్లు విచ్చేసిన మహర్షులలో ముఖ్యమైన వారు కృష్ణ ద్వైపాయన వ్యాసుడు, దేవముని, నారదుడు, చ్యవనుడు, దేవలుడు, అసితుడు, విశ్వామిత్రుడు, శతానందుడు, భరద్వాజుడు, గౌతముడు, పరశురాముడు, అతని శిష్యులు వశిష్ఠుడు, గాలవుడు, భృగు పులస్త్యుడు, కశ్యపుడు, అత్రి, మార్కండేయుడు, బృహస్పతి, ద్వితుడు, త్రితుడు, ఏకతుడు, బ్రహ్మదేవుని పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు, అంగిరుడు, అగస్త్యుడు, యాజ్ఞవల్క్యుడు, వామదేవుడు. అట్లు ఆ మహర్షులందరూ అచ్చటికి రాగానే యుధిష్ఠిర మహారాజు, పాండవులు, కృష్ణ బలరాములు, అచ్చటనున్న రాజులు అందరూ తమ తమ ఆసనములపై నుంచి లేచి సర్వలోక వ్యంధులైన ఆ మునులకు ప్రణామములు చేసిరి. పిమ్మట అర్ఘ్య, పాద్య, ఆసనాదులతో ఉచిత విధిని వారిని సత్కరించిరి. రుచ్యములకు ఫలములను, పూలదండలు, సుగంధ ధూపములు, చందనములు మున్నగు వాణిని వారికి సమర్పించిరి. వైదిక సముదాచారము ననుసరించి కృష్ణ బలరాముల నాయకత్వమున అచటనున్న రాజులందరూ ఆ మహర్షులను అర్చించిరి. ఆ మునులు సంతుష్టులై సుఖాసీనులైన తరువాత ధర్మోద్ధరణమునకై ఈ భూమిపై అవతరించిన శ్రీ కృష్ణ భగవానుడు అచటనున్న రాజులందరి పక్షమునను వారితో క్రింది విధంగా సంభాషింపసాగెను. కృష్ణుడు మాటలాడుట ప్రారంభింపగానే అంతటను నిశ్శబ్దం ఏర్పడెను. ఆ మహర్షులకు కృష్ణుడు పలుకు స్వాగత వాక్యములను ఆలకించుటకే అందరూ శ్రద్ధగా ఎదురు చూడసాగిరి. శ్రీకృష్ణుడు వారితో ఇట్లు పలికెను: ఇచ్చటికి విచ్చేసిన మహర్షులకును మహామునులకును జయమగుగాక. మీ రాక వలన నేడు మా జీవితములు ధన్యములైనవి. స్వర్గంలోని దేవతలు కూడా నాకాంక్షించుచు ముక్తులను మహోన్నతులను అయిన మిమ్ములను ప్రత్యక్షముగా సందర్శింపగలుగుటచే నేడు మా జీవిత ధ్యేయము నెరవేరినది. భక్తి మార్గమున ప్రారంభకులైన వారు కేవలము ఆలయంలోని అర్చామూర్తికి మాత్రమే ప్రణమిల్లుచు పరమాత్మను ప్రతి జీవి హృదయమునందును దర్శింపజాలరు. అట్టి ప్రారంభకులను కామపూరితమైన తమ ఐహిక వాంఛలను పరిపూర్తికై వివిధ దేవతలను కొల్చువారును మహర్షులైన మీ ప్రభావమును గ్రహింపజాలరు. కనులారా మిమ్ము దర్శించి మీ చరణార విందములను స్పృశించి మీ యోగక్షేములను విచారించి శ్రద్ధగా మిమ్మర్చించి మీకు స్వాగతం పలుకు ఈ అవకాశమును వారు వినియోగింప కొనజాలరు. హరే కృష్ణ ప్రభుజీ. చదవమంటారు ప్రభుజీ? థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. స్క్రీన్ నుంచే చదవాలి ప్రభుజీ.
ప్రారంభిక భక్తులు, మతాచార నిష్ఠులు, మహాత్ముల గొప్పదనమును గుర్తింపలేరు. ఏదో లాంఛనప్రాయముగా వారు ఆలయమునకు వెళ్లి అక్కడి అక్షామూర్తికి నమస్కరించుచుందురు. భక్తి మార్గములోని తరువాతి స్థితి అయిన ఆధ్యాత్మిక చైతన్యమును సాధింపగలిగిన వారు మాత్రమే మహాత్ములు మరియు భక్తుల మహత్యమును గుర్తింపగలరు. ఆ స్థితిలోని భక్తులు వారిని సంతుష్టులను చేయుటకు ప్రయత్నించుదురు. కనుకనే మహర్షుల భక్తుల యోగుల ప్రాముఖ్యతను ప్రారంభిక భక్తులు గ్రహింపలేరని శ్రీకృష్ణుడు తెలిపాను. శ్రీకృష్ణుడు ఇంకా నోట్లో కొనసాగించను. కేవలము తీర్థయాత్రలను చేయుట చేత, పుణ్యతీర్థములలో స్నానం ఆచరించుట చేత, ఆలయములలోను దేవతామూర్తులను సందర్శించుట చేత పవిత్రత చేకూరదు. ఒక శుద్ధ భక్తుని దేవాది దేవునికి ప్రతినిధి అయిన మహాత్ముని దర్శించినంతనే అతడు పవిత్రుడవను. ఒక వ్యక్తి పవిత్రుడగుటకు అగ్ని, సూర్యుడు, చంద్రుడు, భూమి, జలము, వాయువు, ఆకాశము, మనస్సు అని వాటిని అర్చించవలనని శాస్త్రములు తెలుపుచుడను. పంచభూతములను మరియు వాని అధిష్టాన దేవతలను అర్చించుట చేత వ్యక్తిలోని ఈర్ష్య, దేశములు క్రమముగా నశించును. కానీ అసూయాపరుడైన వ్యక్తి సమస్త పాతకములు కూడా మహాత్ముని సేవించిన మరుక్షణమే పటాపంచలైపోవును. మాననీయులైన మహర్షులారా, గౌరవనీయులైన మహారాజులారా, పిత్తములను 3 ధాతువుల చేత నిర్మింపబడిన ఈ దేహమే తానని భావించువాడు, తన కుటుంబము, తన బంధువులను ఆత్మ సంబంధులని భావించువాడు, భౌతిక వస్తువులను పూజనీయమని భావించువాడు, కేవలము పుణ్యతీర్థములలో మునుగుట కొరకే తీర్థయాత్రలను చేస్తూ అక్కడ మహాత్ముల సాంగత్యమును ఎన్నడూ పొందని వ్యక్తులు మానవ రూపములో గల పశువు గార్ధభ తుల్యురని మీరు నా నుండి ఎరుగుము. పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు అట్లా గంభీరంగా ప్రసంగించుచుండగా మహర్షులు, యోగులు చెడ్డగా పూర్తి మౌనంతో వినసాగిరి. జీవిత తత్వమును అంత సంక్షిప్తంగా అతడు వివరించుటను చూసి వారు ఆశ్చర్యపడిరి. ఎవరైనను జ్ఞాన మార్గములో పరిణితుడు కానంత వరకు తన దేహమే తానని, తన బంధుమిత్రులు, జన్మభూమి పూజనీయమని భావించును. జీవితమును గూర్చిన ఇట్టి భావన చేతనే ఆధునిక జాతీయ సిద్ధాంతము తలెత్తినది. అట్టి భావములను శ్రీకృష్ణుడు ఖండించెను. పుణ్యక్షేత్రములను దర్శిస్తూ అక్కడి పుణ్యతీర్థములలో మునిగి అక్కడ నివసించు గొప్ప భక్తులను, మహాత్ములను దర్శించకుండా తిరుగు వచ్చు వారిని కూడా శ్రీకృష్ణుడు ఖండించెను. అట్టి వ్యక్తులను మిక్కిలి బుద్ధిహీనమైన గార్ధవములతో కొలతవచ్చును. శ్రీకృష్ణుడు వాస్తవమునకు దేవాది దేవుడైనను పూర్వకర్మ వశమున ఒక రకమైన దేహమును స్వీకరించు మానవుని వలె తాను సామాన్య మానవుని పాత్రను పోషిస్తుంటుందని శ్రీకృష్ణుని పలుకులను వినిన కొంతసేపటి పిమ్మట గ్రహించిరి. తప్పు చదివిన శ్రీకృష్ణుడు వాస్తవమునకు దేవాది దేవుడైనను పూర్వకర్మ వశమున ఒక రకమైన దేహమును స్వీకరించు మానవుని వలె తాను సామాన్య మానవుని పాత్రను పోషిస్తుందని శ్రీకృష్ణుని పలుకులు వినిన కొంతసేపటి పిమ్మట గ్రహించింది. సామాన్య మానవునిగా అతడు ఇట్టి లీలను చేస్తుండుట మానవ జీవిత లక్ష్యము కొరకే జనులు ఎట్లు వలనో వారికి బోధించుట కొరకేనని గ్రహింపవలను. కంటిన్యూ చేయాల ప్రభుజీ. పారాగ్రాఫ్ చదవండి. శ్రీకృష్ణుడు దేవాది దేవుడిని నిర్ధారించుకుని పిమ్మట ఆ మహర్షులు అతడిని ఉద్దేశించి పలకసాగరి. ప్రభు, మానవ సమాజమునకు నేతృత్వము వహిస్తున్నట్టి మేము వాస్తవ జీవిత తత్వము నెరిగి ఉండవలను. కానీ మేము కూడా నీ బాహ్యశక్తి ప్రభావము చేత భ్రమకు గురవుదుము. సామాన్య మానవ మాతృని పాత్రను పోషిస్తూ దేవాది దేవునిగా నీ వాస్తవ స్వరూపమును మరుగుపరుచుకొను నీ వర్తనను చూచి మేము ఆశ్చర్యమునకు గురవుదుము. అందుకే మేము నీ లీలలను అద్భుతములుగా అంగీకరించుదుము. థ్యాంక్ యూ ప్రభుజీ. విజయ కుమారి మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. ప్రభు, నీ మాయచే నీవు పలు నామరూపాలను కలిగిన జగత్తును సృష్టించి పోషించి లయింపజేస్తావు. ఇది అచ్చము పృథ్వీరాయి చెట్ల వంటి వివిధ నామరూపాలను కలిగిన వాటిని సృష్టించినప్పటికీ పృథ్వీలాగానే ఉండడము వంటిది. నీ మాయచే నీవు పలు రూపాలను సృష్టించినప్పటికీ ఆ కార్యాలచే నీవు ప్రభావితుడు కావు.
దేవా, నీ అద్భుతమైన కలాపాలను చూసి మేము నివ్వెరపోతున్నాము. నీవు ఈ సమస్త భౌతిక సృష్టికి అతీతుడవే అయినను భగవంతుడవు, సకల జీవులకు పరమాత్ముడవు అయినను భక్తులను రక్షించడానికి, దుర్మార్గులను నశింపజేయడానికి అంతరంగ శక్తిచే ధరణిపై అవతరిస్తావు. అటువంటి అవతరణ ద్వారా నీవు శాశ్వతమైన ధర్మాన్ని తిరిగి నెలకొల్పుతావు. ప్రకృతితో దీర్ఘకాల సాంఖ్యముచే మానవులు అటువంటి నిత్య ధర్మాన్ని విస్మరించడము జరుగుతుంది. దేవా, గుణకర్మలను అనుసరించి నీవే మానవ సంఘంలోని వర్ణాశ్రమాలను సృష్టించావు. అధర్మపరులచే ఈ వర్ణములు దారి తప్పినప్పుడు నీవు ఆవిర్భవించి వాటిని సరిచేస్తావు. ప్రభు, వేద జ్ఞానము నీ విమల హృదయము, తపస్సు, వేదాధ్యయనము, ధ్యాన సమాధులు వ్యక్తార్థ తత్వములలో నీ అనుభూతిని కలుగజేస్తాయి. ఈ సమస్త భౌతిక జగత్తు నీ నిరాకార శక్తి ప్రకటము కాగా ఆదిదేవునిగా నీవు దాని యందు ప్రకటమై ఉంటావు. నీవు పరమాత్ముడవు, పరబ్రహ్మము. అందుకే బ్రాహ్మణత్వములో సుస్థిరులైన వారు నీ దివ్య రూపాన్ని గురించిన సత్యాన్ని ఎరుగగలుగుతారు. ఆ విధంగా నీవు బ్రాహ్మణులను సర్వదా ఆదరిస్తావు. బ్రాహ్మణత్వాన్ని అనుసరించే వారిలో నీవు అగ్రగణ్యునిగా తెలియబడినావు. అందుకే నీవు బ్రాహ్మణ్య దేవుడవు. దేవా, నీవే చర్మ శ్రేయస్సువు, సాధువులకు పరమాశ్రయుడవు. అందుకే నిన్ను కలుసుకొనినందున మా జన్మము, విద్య, తపస్సు, జ్ఞాన సముపార్జనము అన్నియును సఫలమైనాయి. యథార్థానికి సమస్త ఆధ్యాత్మిక సాధనలకు నీవే చర్మగమ్యము. దేవా, నీ జ్ఞానానికి అంతమే లేదు. నీ రూపము సచిదానందమయము. నీవు దేవదేవుడవు, పరబ్రహ్మమువు, పరమాత్ముడవు. యోగమయచే కప్పబడి నీవు తాత్కాలికముగా నీ అనంతమైన శక్తులను కప్పియున్నను నీ మహోన్నతమైన పదము మాకు తెలుసు. అందుకే మేము నీకు నమస్కరిస్తున్నాము. దేవా, నీ నిజమైన దివ్య విభూతి నైజమును మరుగుపరిచి నీవు మానవలీలను ప్రదర్శిస్తున్నావు. అందుకే ఇక్కడున్నట్టి రాజులు గాని నీతో కలిసి భోజనము చేస్తూ కూర్చుంటూ నీతో సన్నిహిత సాంగత్యాన్ని అనుభవించే యదువంశీయులు గాని నిన్ను సర్వకారణకారునిగా, ఎల్లరి పరమాత్మునిగా, సకల సృష్టికి ఆదికారునిగా ఎరగలేరు. రాత్రివేళ నిద్రించే వ్యక్తి స్వప్నము వలన కలిగే భ్రాంతిమయ రూపాలను సత్యమైనవిగా భావిస్తాడు. ఊహాత్మకమైన స్వప్నదేహము నిజమైన దేహముగా భావించబడుతుంది. స్వప్నంలో తయారైన దేహానికి అన్యముగా జాగ్రత్త అవస్థలో వేరొక దేహమున్నదని కొద్దిసేపు అతడు మరిచిపోతాడు. అదేవిధంగా జాగ్రత్త అవస్థలోను భ్రమితుడైన బద్ధజీవుడు ఇంద్రియ భోగమే నిజమైన ఆనందమని తలుస్తాడు. భౌతికేంద్రియ భోగము వలన ఆత్మ కప్పబడిపోతుంది. మనిషి చేతనము కలుషితమవుతుంది. ఈ భౌతిక చేతనము కారణంగానే అతడు దేవాది దేవుడైన నిన్ను తెలుసుకోలేకపోతాడు. మహాయోగులందరూ నిన్ను అవగతమనర్చుకోవడానికే యోగ సాధన ద్వారా విశుద్ధ చేతనను జాగృతమనర్చుకుంటారు. పాప పరిహారార్థము వారు నీ దివ్య రూప ధ్యానములో నెలకొంటారు. గంగానది సమస్త పాపాలను ప్రక్షాళన చేస్తుందని చెప్పబడింది. కానీ నీ పాద పద్మముల వలననే గంగాజలము మహిమాన్వితమైనది కదా. నీ పాద పద్మ జలమే గంగానది. అదృష్టవశాత్తు మేము ఈ రోజు నీ పాద పద్మాలను నేరుగా చూడగలిగాము. దేవా, మేము నీ భక్తులము, శరణాగతులము. మా ఎడ కరుణ చూపవలసినది. నీ నిరంతర భక్తి యోగము చే ముక్తులైనట్టి వారు ప్రకృతి గుణాలచే కలుషితులు కారని, ఆ విధంగా వారు భగవద్ధామానికి చేరడానికి అర్హులయ్యారని మాకు తెలుసు. ముందుకెళ్తారు సార్. ధన్యవాద ప్రణామం. ఇంకా మనకెవరున్నారు? చంద్రమౌళి ప్రభు చదువుతారు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. ఈ విధంగా శ్రీకృష్ణుని మొదట స్తుతించి అక్కడ సమావేశమైన సాధువులందరినీ ధృతరాష్ట్ర నుండి, యుధిష్ఠిరుడి నుండి అనుమతిని గ్రహించి తమ తమ ఆశ్రమాలకు తిరిగిపోదలిచిరి. కానీ ఆ సమయంలో శ్రీకృష్ణుని తండ్రి మరియు గొప్ప పుణ్యాత్ముడైన వసుదేవుడు ఆ మహర్షులను సమీపించి వారి పాదములను ప్రణమిల్లి వారితో ఇట్లా అండ్రి: మహర్షులారా,
దేవతల కంటేనే మీరు అధికంగా గౌరవింపదగిన వారు. కనుక నేను భక్తిపూర్వకంగా మీకు ప్రణమిలి తింటునే. మీరు వాంఛించినచో నా ప్రార్థనను మీరు మన్నించవలను. ఇతర కర్మల చేత కలుగు ఫలితములన్నింటినీ విలువలేని వానిగా చేయగల ఒకే ఒక అత్యుత్తమ కామ్య కర్మ ఏది? దయచేసి ఈ అంశము వివరించి మీరు నన్ను అనుగ్రహించగలరని వేడుకొందును. అక్కడ సమావేశమైన మహర్షులందరికీ నాయకుని వంటి వాడు నారదుడు. కనుక అతడు ఇట్లు పలుకును: పూజ్యులైన మహర్షులారా, తన గొప్పదనము చేతను నిరాడంబర చేతను వసుదేవుడు శ్రీకృష్ణుని తన పుత్రునిగా చేసుకుని దేవాదేవునికి తండ్రి కాగలని మనం అందరం ఎరుగుదము. అతడు తన ఆత్మశ్రేయస్ కొరకే మనలను ప్రశ్నిస్తుండను. అతి పరిచయాదవజ్ఞ అతి చనువు చేత నిరసన భావం ఏర్పడిన శ్రీకృష్ణుడు తన పుత్రుడొకటి చేత వసుదేవుడు అతన్ని గౌరవంతోనూ భక్తితోనూ చూడలేకపోవను. కొన్నిసార్లు గంగానది తీరం నివసించి వారు గంగానది పవిత్రతను విస్మరిస్తూ సుదూర ప్రాంతంలోని పుణ్యక్షేత్రంలో స్నానం చేయటకు వెళ్తుండ్రు. సర్వ విజ్ఞాన గని అయిన శ్రీకృష్ణ భగవాని సమక్షంలో వసుదేవుడు మనలను ఈ ప్రశ్న అడుగుట అనుచితము. సృష్టి స్థితి లయముల చేత శ్రీకృష్ణుడు ఎన్నటికీ బాధ్యుడు కాదు. అతడి జ్ఞానము తనకంటే భిన్నమైన దేని చేతను ప్రభావితము కాదు. కాలప్రవాహంలో అన్ని వస్తువుల్లోనూ పరిణామం కలిగించు ప్రకృతి గుణముల కలయికలు అతడి విచలితుని చేయలేవు. అతని దివ్య రూపము చిన్మయము. అజ్ఞానము, అహంకారము, గర్వము, రాగద్వేషములు, ఇంద్రియ సుఖములు దాన్ని చాలింపలేవు. అతడి జ్ఞానము పాపుణ్య కర్మలకు సంబంధించిన ప్రకృతి నియమములకు లోబడినది కాదు. ప్రకృతి తిరుగుణములు దాన్ని ప్రభావితం చేయలేవు. అతని కంటేను అధికులు గాని అతనితో సమానము గాని ఎవరు లేరు. ఎందుకనగా అతడు దేవాదేవుడు, పరమ ప్రామాణికుడు. సాధారణ బద్ధజీవి భౌతిక ఇంద్రియముల చేతను, మనస్సు చేతను, బుద్ధి చేతను కప్పబడి తాను శ్రీకృష్ణునితో సమానుడని భావించవచ్చును. కానీ శ్రీకృష్ణుడు సూర్యుడు వంటి వాడు. మేఘములు, మంచు, ఇతర గ్రహములు సూర్యుని కప్పినట్లుగా కనిపించినను సూర్యుడు దేనిచేతను కప్పబడ్డు. బుద్ధిహీనులైన జనుల కన్నులు అట్టి దృశ్యముల చేత ప్రభావితమైనప్పుడు సూర్యుడు అదృశ్యమయ్యనని వారు భావించవచ్చును. అదేవిధంగా ఇంద్రియముల చేతను, భౌతిక సుఖముల చేతను ప్రభావితులైన వ్యక్తులకు స్పష్టమైన దేవాదేవుని స్వరూపము గోచరించదు. పిమ్మట అతడు అక్కడ సమావేశమైన ముళ్ళు శ్రీకృష్ణుని, బలరాముని వంటి రాజులందరి సమక్షమున వసుదేవుడు అడిగిన ప్రశ్నకి ఇట్లు సమాధానం సాగిరి. కర్మ ఫలితములను లేదా కామ్యకర్మలకు ప్రేరణ కలిగించే వాంఛలను ఎదుర్కొన వలన భక్తి విశ్వాసంతో శ్రీ మహావిష్ణువు ఆరాధించటకు ఉద్దేశించబడిన నిర్ణీత యజ్ఞంలో నిర్వర్తించవలన భూత భవిష్యత్ వర్తమానాలకు స్పష్టంగా దర్శించగల మహనీయులు, మహర్షులు, శాస్త్ర చక్షువుల ద్వారా సమస్తమును స్పష్టంగా దర్శించగలిగిన వారు ఏకగ్రీముగా ప్రకటించినదేమనగా, హృదయంలో ప్రోగుపడిన భౌతిక కాలుష్యదులంతని తొలగించి ముక్తి మార్గమునకు సుగమము చేసి ఆధ్యాత్మిక ఆనందం సమకూర్చుకుంటకు ఒకే ఒక మార్గము శ్రీ మహావిష్ణువుకు ప్రీతిని కలిగించుట. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణములలో జన్మించి గృహస్థుడిగా జీవితం గడుపు ప్రతి ఒక్కరికి దేవాదేవుడు పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు ఆరాధన మంగళప్రదమైన ఏకైక మార్గంగా ఆదేశించబడినది. మాత చెప్తారు. హరే కృష్ణ భౌతిక ప్రాకృతిక సంపదలపై అధికారంను సాధించవాలని కోరిక ఈ జగత్తులోని బద్ధజీవులందరిలో బలంగా ఉండును. ప్రతి ఒక్కరూ తమ సంపదలను పెంచుకోవాలని, తమ జీవితంలో భోగములను అనుభవించవాలని, గృహము, భార్య బిడ్డలతో సుఖించవాలని, ఈ లోకంలో అన్ని రకాల సుఖములను అనుభవించి మరణానంతరము స్వర్గలోకములను చేరుకోవాలని వాంఛిస్తుందరు. కానీ అట్టి కోరికలు వారి సంసార బంధములకు కారణమగును. కనుక ఆ బంధం నుండి ముక్తిని సాధించుట కొరకై శ్రీ మహావిష్ణువుకు ప్రీతి కలిగించుట కొరకై న్యాయార్జితమైన తమ ధనమంతటిని వెచ్చించవలను. భౌతిక జగత్తుకు సంబంధించిన అన్ని రకాల వాంఛలను అంతమొందించుటకు గల ఒకే ఒక ఉపాయము విష్ణు భగవాన్ని భక్తియుత సేవలో నిరంతరము నెలకొని ఉండుట. ఈ విధముగా ఆత్మనిగ్రహము గల వ్యక్తి గృహస్థాశ్రమములో 3 రకముల కోరికలను త్యజించవలను. 1 ధనేషణ, ధనమును అధికముగా ఆర్జించవలను కోరిక. 2 దారేషణ, భార్యాపుత్రులతో కలిసి కలకాలం సుఖంగా గడపవలనని కోరిక. 3 స్వర్గ సుఖములపై కోరిక. కాలక్రమేణా అట్టి వ్యక్తి గృహస్థాశ్రమమును త్యజించి సన్యసించి పూర్తిగా శ్రీకృష్ణుని భక్తియుక్త సేవలోనే జీవితమును గడుపుట జరుగును. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను ఉన్నత వర్ణములో జన్మించిన వారైనను దేవరుణము, ఋషురుణము, పితృణము అను 3 రుణములను తీర్చుకోవలసి ఉండును. సర్వభూతములు కూడా అతడు రుణపడి ఉండును. ఈ రుణములన్నింటినీ తీర్చుకున్నట కొరకు అతడు యజ్ఞయాగాది క్రతువులను చేయవలను.
శాస్త్రములను అధ్యయనం చేయవలను, ధార్మిక సంతానమును పొందవలను. ఎవరైనాను ఈ రుణములను తీర్చుకొనకుండా సన్యసింపదలచినచో వారు తమ ఉన్నత స్థితి నుండి ఖచ్చితంగా పతితులగుదురు. నీవు ఇప్పటికే నీ పితృదేవతల రుణమును, ఋషుల రుణమును తీర్చుకుంటివి. ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులను ఆచరించి దేవతా రుణమును కూడా నీవు తీర్చుకునవలెను. ఆ విధముగా సర్వరుణ విముక్తుడవై నీవు పూర్తిగా దేవదేవుని పాదార విందములను ఆశ్రయింపవచ్చును. ప్రియమైన వసుదేవ, నిశ్చయముగా నీవు నీ పూర్వజన్మలలో అనేక పుణ్యకార్యములను ఆచరించి ఉంటివి. లేనిచో దేవాది దేవులు కృష్ణ బలరాములకు నీవెట్లు తండ్రి కాగలుగుదువు? మహర్షులు పలికిన ఆ వాక్యలను శ్రద్ధగా విని సాధుపురుషుడైన వసుదేవుడు భక్తితో వారి పాదములకు ప్రణామములు సమర్పించెను. ఆ విధముగా ఋషులను సంతృప్తపరిచి అటు పిమ్మట యజ్ఞాచరణకు పూనుకొనెను. ఆ యజ్ఞము కొరకు ఆ మహర్షులచే ఋత్విజ్యులుగా ఎన్నుకొనిరి. అట్లు ఋత్విజులుగా ఎన్నుకోబడిన మహర్షులు ఆ పుణ్యక్షేత్రంలో యజ్ఞము నిర్వర్తించుటకు అవసరమైన సామాగ్రిని సమకూర్చుకొనమని వసుదేవుని ఆదేశించిరి. వసుదేవుడు యజ్ఞమును ఆరంభించగానే యదువంశంలోని వారందరూ స్నానమాచరించి పరిశుభ్రమైన దుస్తులను ధరించి తామర పూమాలతో తమను తాము అలంకరించుకొనిరి. వసుదేవుని భార్యలు కూడా సర్వాభరణ భూషితులై యజ్ఞమునకు అవసరమైన సామాగ్రిని తీసుకుని యజ్ఞవాటికలోకి ప్రవేశించిరి. సర్వసంసిద్ధమైన పిమ్మట శంఖాల్, బేరి, మృదంగాది వివిధ వాద్యములు మ్రోగెను. స్త్రీ పురుష నర్తకులు నర్తించసాగిరి. సూతులు, మాగదులు స్తుతించసాగిరి. గంధర్వులు మధురస్వరములు గల వారి భార్యలందరూ కలిసి మంగళగీతములు ఆలపించసాగిరి. వసుదేవుడు కన్నులకు కాటుక పెట్టుకునేను. దేహమునకు వెన్న పూసుకొని దేవకీదేవి మున్నగు 1800 పత్నులు వెంటరాగా ఋత్విజుల ఎదుట ఆసీనుడై అభిషేక స్నానమును సంసిద్ధుడయ్యను. అట్టి క్రతువులన్నీ శాస్త్రాదేశములను అనుసరించి ఖచ్చితముగా పాటించబడును. వసుదేవుడు తారల నడుమ గల చంద్రుని వలె కనిపించెను. యజ్ఞదీక్షితుడు అయినందున వసుదేవుడు లేడి చర్మమును ధరించెను. అతని భార్యలు మాత్రము పట్టుచీరలను ధరించి కంకణములను, కంఠహారములను, అందెలు, శ్రవణాభరణములు వంటి ఆభరణంతో అలంకరించుకొనిరి. తన పత్నుల నడుమ ఆసీనుడైనట్టి వసుదేవుడు క్రతువు నిర్వహిస్తున్న దేవేంద్రుని వలె అందముగా కనిపించింది. చదవమంటారా ప్రభు? హరే కృష్ణ. ముందుకెళ్దామా? ఇంకెవరు ఉన్నారా? హరే కృష్ణ ప్రభు. దండోత్. ఇంకెవరు చదవాల్సిన వాళ్ళు ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ, నేనున్నాను ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సుజాత మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఆ సమయమున కృష్ణ బలరాములు తమ భార్యలతోనూ పుత్రులతోనూ బంధువులతోనూ ఆ యజ్ఞవాటికలో ఆసీనులగుట దేవాదిదేవుడు తన అంశములైన సమస్త జీవులతోనూ సమస్త శక్తులతోనూ అక్కడ ప్రత్యక్షమైనట్లుగా కనిపించెను. శ్రీకృష్ణుడు అనేక వివిధ శక్తులు కలవాడని, అనేక అంశలు కలవాడని శాస్త్రమును తెలుపుటను మనం ఎరుగుదుము. కానీ ఇక్కడ ఈ యజ్ఞవాటికలో దేవాదిదేవుడు శాశ్వతముగా తన వివిధ శక్తులతో ఎట్లు విరాజిల్లుతుండెనో అందరికీ ప్రత్యక్షముగా అనుభూతమయ్యెను. ఆ సమయములో శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణుని వలెను, బలరాముడు సమస్త జీవులకు ఆధారభూతుడైన సంకర్షుని వలెను కనిపించెను. జ్యోతిష్టోమ, ధర్మ పూర్ణ మాస వంటి పలు క్రతువులతో వసుదేవుడు విష్ణుమూర్తిని సంతృప్తిపరచెను. ఈ క్రతువులలో కొన్నింటిని ప్రాకృతికములుగా, మరికొన్నింటిని శౌర్య సత్రములు లేక వైకృతములుగా చెప్పుదురు. అటు పిమ్మట అగ్నిహోత్రములు అనబడి ఇతర క్రతువులు కూడా నిర్వర్తించబడును. నిర్దిష్ట ద్రవ్యములు నిర్దిష్ట విధానములో హోమము చేయబడును. తద్వారా విష్ణు భగవానుడు సంతృప్తి చెందను. క్రతువులో ఆహుతులను సమర్పించుటకు గల పరమ ఫలితం విష్ణుమూర్తిని సంతృప్తి పరచుటయే. కానీ ఈ కలియుగములో క్రతువులు చేయుటకు అవసరమైన వివిధ ద్రవ్యములను సేకరించుట ఎంతో కష్టము. జనులకు అట్టి సామాగ్రిని సేకరించు శక్తి గాని, క్రతువులను నిర్వహించుటకు అవసరమైన జ్ఞానము గాని ఈ రోజులలో కరువయ్యను. కనుక ఈ కలియుగములోని జనులు దురదృష్టవంతులై ఆందోళనలకు గురవుతూ పలు ఈతి బాధలను అనుభవించున్నప్పుడు చెయ్యదగిన ఒకే ఒక యజ్ఞము సంకీర్తన యజ్ఞము. శ్రీ చైతన్య మహాప్రభువును సంకీర్తన యజ్ఞము ద్వారా ఆరాధించుట ఒక్కటే ఈ యుగములో ఆదేశించబడిన విధానం. వివిధ క్రతువులను నిర్వర్తించిన అనంతరము వసుదేవుడు ఋత్విజులకు ధనమును, వస్త్రములను, ఆభరణములను, గోవులను, భూములను, దాసదాసీ జనములను అర్పించను. అనంతరము వసుదేవుని భార్యలందరూ అవభృత స్నానమాచరించి
పత్ని సంయాజము అను కర్మకాండను నిర్వర్తించిరి. అటు పిమ్మట అందరును పరశురాముని చేతి నిర్మించబడిన రామహ్రదములు అని వ్యవహరించబడు సరస్సులలో స్నానమాచరించిరి. స్నానానంతరము వసుదేవుడు అతని పత్నులు తమ తమ వస్త్రములను ఆభరణములను గాయకులు నర్తకులు వంటి వారికి దానము చేసిరి. క్రతు నిర్వహణకు సంపదను విరివిగా పంచిపెట్టుట ప్రధానము అని మనము గుర్తించవలెను. మొదట పురోహితులకు బ్రాహ్మణులకు విరివిగా దానములు చేసి పిమ్మట తాము దాల్చిన వస్త్రములను ఆభరణములను తమ క్రింద పరిచారకులకు దానము చేయవలెను. తాము ఉపయోగించిన వస్తువులను గాయకులకు వక్తలకు దానము చేసిన పిమ్మట వసుదేవుడు అతని భార్యలు నూతన వస్త్రములను ఆభరణములను ధరించి బ్రాహ్మణులు మొదలుకొని సునకముల వరకు సమస్త జీవకోటికి సంతృప్తి చెందినట్లుగా అన్నదానము చేసిరి. అనంతరము వసుదేవుడు బంధుమిత్రులను భార్యాబిడ్డలను విదర్భ కోసల కురు కాశీ కేకయ సృంజయాది రాజవంశముల వారందరూ ఒక చోట సమావేశమైరి. పురోహితులు దేవతలు పితృదేవతలు భూత ప్రేత పిశాచాదులు చారణులు సమస్త ప్రజానేకము ఘనముగా సత్కరించబడి గౌరవించబడిరి. పిమ్మట అక్కడ సమావేశమైన వారందరూ లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుని వద్ద సెలవు తీసుకుని వసుదేవుడు నిర్వర్తించిన క్రతువు నిరుపమానమని కీర్తిస్తూ తమ తమ గృహములకు తిరిగి వెళ్ళిరి. చదువుతాను ప్రభుజీ. ఆ సమయములో ఆ సమయములో ధృతరాష్ట్రుడు విదురుడు యుధిష్ఠిరుడు భీమార్జునులు భీష్మద్రోణులు కుంతి నారదుడు వ్యాసదేవుడు వంటి బంధువులు ఆప్తులు కూడా వీడ్కోలు పలుకుతూ విరహముతో యదువంశ సభ్యులందరినీ గాఢముగా ఆలింగనము చేసుకునిరి. యజ్ఞవాటికలో చేరిన ఇతరులు కూడా తమ తమ గృహాలకు తిరిగి చేరుకునిరి. పిమ్మట కృష్ణ బలరాములు ఉగ్రసేనుడు నందమహారాజు నాయకత్వములో బృందావనము నుండి వచ్చిన గోపాలకులకు అమూల్యమైన కానుకలను అందించి సత్కరించిరి. శ్రీకృష్ణుని పట్ల గల గాఢమైన అనురక్తితో బృందావన వాసులు మరికొంత కాలము యదువంశ సభ్యులతో కలిసి అక్కడే గడిపిరి. లాస్ట్ సెక్షన్ నుంచి చదువుతున్నాను. ఆ క్రతువులను నిర్వహించిన పిమ్మట వసుదేవుని ఆనందమునకు అవధులు లేవు. తన కుటుంబ సభ్యులందరి సమక్షములో వసుదేవుడు నందమహారాజు చేతులు పట్టుకుని అతనితో ఇట్లనే, ప్రియ సోదర, దేవాది దేవుడు మనం ఇరువురి నడుమ గాఢమైన ప్రేమానుబంధములను కల్పించాను. గొప్ప ఋషులకు మరియు సాధు పురుషులకు కూడా ఇట్టి ప్రేమాబంధము కొనరానిది. ప్రియ సోదర, నీవు నా పట్ల చూపిన ప్రేమకు తగిన విధముగా నేను నీ పట్ల ప్రేమను ప్రదర్శింపలేకపోతాను కనుక నేను కృతజ్ఞనిగా భావిస్తున్నాను. సాధు పురుషుల లక్షణములలో నీవు ప్రవర్తించుతావు. నేనెన్నిటికీ నీ రుణమును తీర్చుకొనలేను. నీ ప్రేమ రుణమును తీర్చుకొనుటకు తగిన సాధన సంపత్తి నా వద్దనే లేదు. మన ఈ ప్రేమానుబంధం ఎన్నిటికి విచ్ఛిన్నము కాదని నేను దృఢముగా విశ్వసిస్తున్నాను. నేను నీ రుణమును తీర్చుకోలేకున్నాను. మన స్నేహబంధము నిరంతరము కొనసాగవలను. నా నిస్సహాయతకు నన్ను మన్నింపు. ప్రియ సోదర, ఆరంభంలో నేను చెరసాలలో ఉండేటి చేత మిత్రునిగా నీకెట్టి సహాయం చేయలేకపోతే, నేడు నేను ధనధాన్య సమృద్ధితో తొలతూగుతున్నాను. ఈ భౌతిక సంపద నన్ను అందుని చేసినది కనుక నేడును నేను నీకు తగిన విధముగా నిన్ను సంతృప్తిపరచలేకపోతుంటాను. ప్రియ సోదర, నీవు ఇతరుల పట్ల సంపూర్ణ గౌరవ ఆదరమును ప్రదర్శిస్తుంది, కానీ నిన్ను ఇతరులకు గౌరవించే విషయంలో శ్రద్ధ చూపు. జీవితంలో శుభప్రదమైన ప్రగతిని సాధింపదలిచినచో సంపదలను అధికముగా కూడబెట్టరాదు. అది మనల్ని అంధులను దర్పితులను చేయును. ఒకరు తమ బంధుమిత్రుల పట్ల శ్రద్ధ వహించటకు అవసరం. ఈ విధముగా వసుదేవుడు నందమహారాజుతో సంభాషిస్తుండగా నందమహారాజు తన తరపున చేసిన పుణ్యకర్మను తలుచుకుని వసుదేవుడు తీవ్రమైన భావావేశములకు గురై అతడు రోధించసాగాడు. తన మిత్రుడైన వసుదేవుని తృప్తిపరచుటకు కొరకు మరియు కృష్ణ బలరాముల పట్ల తన ప్రేమబంధంలో తెంచుకోలేకపోవడం చేత నందమహారాజు 3 మాసములు వారితో కలిసి గడిపారు. తర్వాత యదువంశ సభ్యులు బృందావన వాసులను సంపూర్ణముగా తృప్తిపరచుటకు ప్రయత్నించారు. యదువంశ సభ్యులు నందమహారాజుకు అతని పరివారముకు నూతన వస్త్రములను ఆభరణములను అమూల్యమైన ఇతర వస్తువులను బహుకరించి వారిని పూర్తిగా తృప్తిపరచుటకు ప్రయత్నించారు. వసుదేవుడు, ఉగ్రసేనుడు, శ్రీకృష్ణుడు, బలరాముడు, ఉద్ధవుడు, ఇతర యదువంశ సభ్యులు నందమహారాజుకు అతని పరివారముకు తమ తరపున కానుకలను అందజేశారు. ఈ వీడ్కోలు కానుకలను అందుకున్న పిమ్మట నందమహారాజు తన పరివారంతో సహా వ్రజభూమికి అనగా వృందావనముకు బయలుదేరాను.
కానీ బృందావన వాసులు హృదయమును మాత్రము కృష్ణ బలరామును వీడి వచ్చుటకు అంగీకరించటలేదు. కనుక తమ హృదయములు అక్కడనే విడిచి వారు బృందావనముకు బయలుదేరి వంశము వారు అట్లు తమ బంధుమిత్రులకు వీడ్కోలు పలికిన పిమ్మట వర్షాకాలం సమీపిస్తున్నట్లుగా గుర్తించి ద్వారకకు తిరిగి చేరుటకు నిర్ణయించుకుంది. శ్రీకృష్ణుడే తమకు సర్వస్వని భావించటి చేత వారు పూర్తి సంతృప్తి చెందిరి. ద్వారకను చేరుకున్న పిమ్మట వసుదేవుని క్రతువులను గూర్చి, వివిధ బంధుమిత్రులతో తమ సమాగమును గూర్చి, వివిధ యాత్రలు చేస్తున్నప్పుడు తమకు కలిగిన వివిధ అనుభవాల గురించి వారు అనేక విధములుగా వర్ణించసాగారు. ఇది దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడిలోని 84వ అధ్యాయమున వసుదేవుడు క్రతువు చేయుటకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. నెక్స్ట్ క్లాస్ లోని వసుదేవునికి దివ్య బోధ, దేవకి యొక్క 6 మృతపుత్రులను శ్రీకృష్ణుడు తిరిగి చూపుట 85వ అధ్యాయం చదువుతున్నాము. ఆ తర్వాత 87 వేద పురుషుల స్థుతులు పెద్ద చాప్టర్. సో నెక్స్ట్ వీక్ ట్రై చేద్దాం ఇది 2 కంప్లీట్ చేయడానికి. ఎందుకంటే వేద పురుషుల స్థుతులే 2-3 క్లాసులు రన్ అయిపోతుందేమో. 30-40 పేజీల చాప్టర్. సరే, ఎనీ క్వశ్చన్స్? ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? అందరూ ఎలా ఉన్నారు? మద్రాస్ కుంతి అంటే ఎవరు ప్రభుజీ? కైకేయి మద్రాస్ కుంతి అన్నారు కదా, అంటే అది నేను ప్రదేశాలు అనుకున్నానమ్మా, అవన్నీ ప్రాంతాలు. ఓకే. అంటే కుంతి అంటే పాండవుల కుంతి అయినా ప్రభుజీ? అంటే ప్రాంతం పేరు కూడా అది అయ్యి ఉంటుంది. కానీ చాలా పేర్లు వస్తుంటాయి అలాగా. ద్రౌపది స్వయంవరం లాగా అయినట్టు ఈ రోజే విన్నాను ప్రభుజీ. అది ఇవాళ ముందు స్టార్టింగ్ లో ఎంతమంది వస్తారో అనుకున్నాం కానీ బట్ పర్వాలేదు. 18 మెంబర్స్ వచ్చారు ప్రభుజీ. సరే, నరసింహార్త పాడుకుని క్లాస్ క్లోజ్ చేసుకుందామా? అలాగేనమ్మా. ఎవరు పాడతారు? నేను పాడతాను ప్రభుజీ. పాడండి అమ్మా, పాడండి. హరే నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యకాశీపూరక్షః శీలటంకానఖాలాయ ఇతో నరసింహ పరతో నరసింహ యత యత యామి తతో నరసింహ బహిర్నృసింహ హృదయే నరసింహ నరసింహమదిం శరణం ప్రపద్యే తవ కర కమలవరే నాఖాద్భుత శృంగ దళిత హిరణ్యకశిపు తనుభృంగ కేశవధృత నరహరి రూప జై జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल। जय नरसिंह भगवान की जय। जय श्रील प्रभुपाद की जय। जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। हरे कृष्ण माता जी। हरे कृष्ण दंडवत प्रणाम। ఆపుతున్నానమ్మా. సో మళ్ళీ మనం మంగళవారం క్లాస్ లో కలుద్దాం. ఓకే, అలాగేనమ్మా.
హరే కృష్ణ ప్రభుజీ దండవత్